So guys, move on to the next topic, ICDS. So ICDS, income computation and disclosure standards. డెఫినెట్గా మనం ఇన్కమ్ డిటర్మైన్ చేయడానికి వీ నీడ్ సర్టన్ స్టాండర్డ్స్ లైక్ అకౌంటింగ్ స్టాండర్డ్స్లో కూడా మనకు ఎలాగైతే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయో సిమిలర్ టు ఇన్కమ్ ట్యాక్స్లో మనం ఇన్కమ్ కంపిటీషన్ చేయడానికి ఇన్కమ్ కంపిటీషన్ అండ్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్ అనేది 10 ఇన్కమ్ కంపిటీషన్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్ ఉన్నాయి. సో ఈ 10 ఇన్కమ్ కంపిటీషన్ అండ్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్ ఎవరికి అప్లై అవుతాయి మేజర్గా అంటే ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ పీజీబీపీ అండ్ అదర్ సోర్సెస్. ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ పీజీబీపీ అదర్ సోర్సెస్ హెడ్స్కి మాత్రమే అప్లై అవుతాయి. అండ్ మోర్ ఎవర్ దిస్ ఐసిడిఎస్ ఆర్ అప్లికబుల్ ఫర్ అ పర్సన్స్ హూ ఆర్ ఫాలోయింగ్ mercantile system of accounting, not for a cash system. And ICDS not applicable for a persons, not applicable for a individual or HUF, not applicable for a individual or HUF who are not subject to tax audit. Write down, not individuals are only ICDS applicable for all persons. Everki apply kaadu ante individuals or HUF who are not subject to tax audit. That means small persons ki ICDS అనేది అప్లై కాదు. అండ్ హౌ మెనీ ఐసిడిఎస్ నోటిఫైడ్? 10 ఐసిడిఎస్ నోటిఫై చేశారు. అండ్ దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ పీజీబీపీ అండ్ అదర్ సోర్సెస్, నాట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. వాట్ ఎవర్ ఐసిడిఎస్ వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ ఫర్ అ కంపిటీషన్ ఆఫ్ ఇన్కమ్ అండర్ పీజీబీపీ ఆర్ అదర్ సోర్సెస్, నాట్ ఫర్ అ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ books of accounts we have accounting standards that we will follow. And if there is a conflict between the Income Tax Act and Income Tax rules with the ICDS, always Income Tax Act and Income Tax rules will prevail. And sir, while determining the presumptive income like 44AD, 44ADA, for this ICDS applicable or not అంటే yes. మీరు ICDS మీరు presumptive income చూసినా 44AD ఉంది, గ్రాస్ రిసిప్ట్స్ ఉన్నాయి కదా, గ్రాస్ రిసిప్ట్స్ మీద 8% ఆర్ 6% అప్లై చేయాలి. అంటే ఇయర్లో వచ్చిన గ్రాస్ రిసిప్ట్స్ ఎంత తెలియాలి కదా. సో అంటే దానికి మన ఐసిడిఎస్లు ఉన్నాయి. అంటే లైక్ AS9 లాగా ఇన్కమ్ రికగ్నేషన్ స్టాండర్డ్ అని, ఏ ఇన్కమ్స్ ఇయర్లో రికగ్నైజ్ చేయాలి. కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లో పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడ్లో మనం ఇయర్లో ఎంత ఇన్కమ్ డిటర్మైన్ చేయాలి అని మన అకౌంటింగ్ స్టాండర్డ్ నేర్చుకుంటాం కదా. సో అంటే ఎక్స్పెన్సెస్ అక్కడ ఏమీ లేకపోయినా ఇన్కమ్ డిటర్మైన్ చేయడానికైనా మనకు స్టాండర్డ్స్ కావాలి. పాపులర్గా మనకి రెవెన్యూ రికగ్నిషన్ స్టాండర్డ్ అండ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ స్టాండర్డ్, బికాజ్ ఎక్స్పెన్సెస్ గురించి అక్కడ డీల్ చేయలేదు కాబట్టి. సో ఫర్ ప్రిజంప్టివ్ టాక్సేషన్ ఆల్సో ICDS applicable only with respect to gross receipts or turnover determination. Sir, what about accounting standards and Indian AS? So no problem, if you may follow accounting standards or Indian AS, whatever it may be, ఏది ఫాలో అయినా నీకు ICDS అప్లై అవుతుంది. సార్ MAT అండ్ AMTకి ICDS అప్లై అవుతుందంటే ఫర్ MAT ICDS నాట్ అప్లికబుల్. ఫర్ MAT ICDS నాట్ అప్లికబుల్. మ్యాట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ICDS ఎందుకు అప్లై కాదంటే, మీరు MAT అబ్జర్వ్ చేస్తే ప్రాఫిట్ యాజ్ పర్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. స్టార్టింగ్ ఎక్కడ ఉంటుంది? ప్రాఫిట్ యాజ్ పర్ ద కంపెనీస్ యాక్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటారు. దట్ మీన్స్ దట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్డ్ యాజ్ పర్ ద కంపెనీస్ యాక్ట్ కదా. సో దెర్ ఈస్ నథింగ్ డీల్ విత్ ద ICDS మనకు అప్లై కాదు. కానీ ఏఎంటీకి ICDS అప్లై అవుతుంది. బికాజ్ ఏఎంటీలో ఏం చేస్తారు? స్టార్టింగ్ పాయింట్ ఏంటి ఏఎంటీలో? నెట్ టోటల్ ఇన్కమ్ యాజ్ పర్ ద నార్మల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్. నార్మల్ ప్రొవిజన్స్ ఆఫ్ యాక్ట్లో టోటల్ ఇన్కమ్ డిటర్మైన్ చేసి దానికి కొన్ని అడిషన్స్ యాడ్ చేస్తారు, అంతే కదా. సో డెఫినెట్గా దానికి ICDS అనేది మనకి అప్లై అవుతుంది ఏఎంటీకి. సార్ ఇన్కమ్ కొన్నిసార్లు గ్రాస్ బేసిస్ మీద ట్యాక్స్ అవుతాయి. సార్ గ్రాస్ బేసిస్ మీద ట్యాక్స్ అయ్యే ఇన్కమ్స్ ఏంటి మనకి? 115A లైక్ నేను చెప్పేది నాన్ రెసిడెంట్ ట్యాక్సేషన్లో ఇంట్రెస్ట్, రాయల్టీ ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా ICDS అప్లై అవుతాయి. డెఫినెట్గా ICDS అప్లై అవుతుంది, వాళ్ళకు కూడా ICDS అప్లై అవుతుంది. బికాస్ ఎక్స్పెన్సెస్ లేకపోవచ్చు, ఇన్కమ్ డిటర్మైన్ చేయడానికన్నా కావాలి కదా ICDS. నెక్స్ట్ సార్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ అంటే ట్యాక్స్ ఆడిట్లో మీరు నెట్ ఎఫెక్ట్ అనేది డిస్క్లోజ్ చేయాలి 3CD ఫామ్లో. బట్ అదే మీకు ట్యాక్స్ ఆడిట్ అప్లై కాలేదనుకోండి, నువ్వు డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. సార్ మార్క్ టు మార్కెట్ లాసెస్ అంటారు. మార్కెట్ లాసెస్. సార్ మార్క్ టు మార్కెట్ లాసెస్ డిడక్షన్ ఇస్తారా సార్ అంటే ఎస్, యాజ్ పర్ ICDS అయితే డిడక్షన్ ఇస్తారు. ICDS ప్రకారం కాకుండా నార్మల్గా అయితే మార్క్ టు మార్క్ లాసెస్ అనేది మనకి డిడక్షన్ రాదు. ఓకే, సో కమింగ్ టు ICDS. సో ICDS మీరు అబ్జర్వ్ చేస్తే ICDS 1, నేను 1, 2, 3 కాదు అబ్జర్వ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ లింక్ చేసి నేను చెప్తాను.
సో ఐసిడిఎస్ 1, సే ఫర్ ఐసిడిఎస్ 1 ఉందనుకోండి. సో ఐసిడిఎస్ 1 ఏంటి, ఇన్కమ్ కంపిటీషన్ అండ్ ఐసిడిఎస్ 1 డిస్క్లోజర్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ గురించి మనం చూసేటప్పుడు బేసిక్ ఫండమెంటల్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ రికగ్నైజ్ చేస్తాం. లైక్ గోయింగ్ కన్సర్న్, కన్సిస్టెన్సీ, అక్రూవల్ బేసిస్ని రికగ్నైజ్ చేస్తాం. బట్ మనం ప్రూడెన్స్ కాన్సెప్ట్ని రికగ్నైజ్ చేయము అండ్ మెటీరియాలిటీ కాన్సెప్ట్ని కూడా మనం రికగ్నైజ్ చేయము. మేజర్గా ప్రూడెన్స్ కాన్సెప్ట్ని మనం రికగ్నైజ్ చేయము. ప్రూడెన్స్ కాన్సెప్ట్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ లాసెస్ని రికగ్నైజ్ చేయడం. కానీ ఎక్స్పెక్టెడ్ లాసెస్ మనం ఇన్కమ్ ట్యాక్స్లో రికగ్నైజ్ చేస్తామా? నో. ప్రొవిజన్స్కి పెద్ద డిడక్షన్ ఇవ్వం కదా గైస్ మనం. సో అందుకని మనకి ఇక్కడ ప్రూడెన్స్ కాన్సెప్ట్ అనేది ఐసిడిఎస్లో అప్లై కాదు. అండ్ మోర్ ఎవర్ వీఆర్ గివింగ్ మోర్ ప్రయారిటీ టు ద సబ్స్టెన్స్ ఓవర్ ద ఫార్మ్. అండ్ M2M లాసెస్ కానీ అండ్ M2M గెయిన్స్ కానీ, M2M గెయిన్స్ కానీ మీకు డిడక్షన్ ఇస్తారు. M2M లాసెస్ అయితే డిడక్షన్ ఇస్తారు, M2M గెయిన్స్ అయితే ట్యాక్సిబుల్ అవుతాయి, ప్రొవైడెడ్ యాజ్ పర్ ద ఐసిడిఎస్ ప్రకారమే. అంటే కమింగ్ డేస్ మనం చూస్తాం, కమింగ్ ఏదైతే ఐసిడిఎస్లో వస్తే అకార్డింగ్లీ మాత్రమే డిడక్షన్ ఇస్తాం. అండ్ అకౌంటింగ్ పాలసీస్ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు అంటే ఎస్, యూ కెన్ చేంజ్, బట్ దేర్ ఈస్ ఎ రీజనబుల్ క్లాస్, రీజనబుల్ సర్టనిటీ ఉంటే యూ కెన్ చేంజ్. నెక్స్ట్, accounting policies mentioned on ICDS being a fundamental in nature shall be applicable only for computation of income under head PCBP and income for other sources. Guys, understood? Sir, what is reasonable cause ante reasonable cause అనేది వన్ డేలో వచ్చింది కాదు, ఇట్ ఈస్ ఎవాల్వ్డ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, లైక్ లా చేంజ్ అవ్వడం కానీ. సో అలాంటి సిచ్యువేషన్స్ మనకు అప్లై అవుతాయి. నెక్స్ట్, సెక్షన్ 145, సెక్షన్ 145A. సెక్షన్ 145Aలో ఇన్వెంటరీస్ని ఎలా వాల్యూ చేయాలి అని అబ్జర్వ్ చేస్తే, నార్మల్లీ ఇన్వెంటరీని మనం ఎలా వాల్యూ చేస్తాం, లైక్ నార్మల్ అకౌంటింగ్ స్టాండర్డ్లో కాస్ట్ ఆర్ NRV విచ్ ఎవర్ ఈజ్ లోయర్. బట్ అదే సెక్యూరిటీస్ నాట్ లిస్టెడ్ ఆన్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్ సెక్యూరిటీ లిస్టెడ్ బట్ నాట్ కోటెడ్ ఆన్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ రెగ్యులర్లీ. అంటే మీరు సెక్యూరిటీ లిస్ట్ అయిన కానీ అవి రెగ్యులర్గా ట్రేడ్ జరగట్లేదు, అది దట్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ట్రీటెడ్ యాజ్ ఏ అన్లిస్టెడ్గానే ట్రీట్ చేస్తారు. రెగ్యులర్గా ట్రేడ్ చేయకపోతే వాటిని ఎలా ట్రీట్ చేస్తారు, అన్లిస్టెడ్ సెక్యూరిటీని ఎలా వాల్యూ చేస్తారు, యాక్చువల్ కాస్ట్ ఇనిషియల్లీ రికగ్నైజ్డ్. అంటే గైస్ 2 రికగ్నేషన్స్ ఉంటాయి, ఎవ్రీ వన్ నోస్, ఇనిషియల్ రికగ్నేషన్ అండ్ సబ్సిక్వెంట్ రికగ్నేషన్. ఇనిషియల్ రికగ్నేషన్ ఆల్వేస్ కాస్ట్కే చేస్తాం మనం. ఇప్పుడు మనం మాట్లాడే సబ్సిక్వెంట్ రికగ్నేషన్, నార్మల్ స్టాక్ అయితే ఏంటి, కాస్ట్ ఆర్ NRV విచ్ ఎవర్ ఈజ్ లోయర్. సెక్యూరిటీస్ విచ్ ఆర్ అన్లిస్టెడ్ అయితే ఏంటి, యాక్చువల్ కాస్ట్కే రికగ్నైజ్ చేస్తారు, ఇంకా NRV పట్టించుకోరు అన్లిస్టెడ్ షేర్స్కి అయితే. అదే సెక్యూరిటీస్ విచ్ ఆర్ లిస్టెడ్ అయితే కాస్ట్ ఆర్ NRV విచ్ ఎవర్ ఈజ్ లోయర్. అండ్ సెక్యూరిటీస్ హెల్డ్ బై బ్యాంక్స్ ఏమన్నా హెల్డ్ చేశారనుకోండి, బ్యాంక్స్ ఆర్ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ హెల్డ్ చేసిన సెక్యూరిటీస్ కనుకోండి, దట్ ఈస్ సిమిలర్ టు RBI గైడ్లైన్స్ ప్రకారం మనం వాల్యూ చేస్తారు. అండ్ మోర్ ఎవర్ ఇక్కడ మనం సెక్యూరిటీస్ని వాల్యూ చేయాలని చెప్పాను. ఎలా వాల్యూ చేయాలి సెక్యూరిటీస్ని, కాస్ట్ ఆర్ NRV విచ్ ఎవర్ ఈజ్ లోయర్ కదా, కేటగిరీ వైజ్ వాల్యూ చేయాలి. అంటే ఈచ్ సెక్యూరిటీ వైజ్ కాదు, కేటగిరీ వైజ్, లైక్ డిబెంచర్స్, లైక్ షేర్స్, అలా కేటగిరీ వైజ్ వాల్యూ చేయాలి. అండ్ మీరు గూడ్స్ ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు, స్టాక్ ఏదైనా పర్చేజ్ చేసినా, స్టాక్ ఏదైనా సేల్ చేసినప్పుడు కానీ ట్యాక్సెస్ ఏమైనా పే చేస్తే దట్ ఆస్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద కాస్ట్. ట్యాక్సెస్ ఏమైనా పే చేసినా అవి కూడా కాస్ట్లో మనకి ఇంక్లూడ్ అవుతాయి, ప్రొవైడెడ్ అది ఏమీ ఉండకూడదు, ITC రాకూడదు. అలా జనరల్గా అయితే కాస్ట్ అనేది ట్యాక్సెస్, ఫీ ఆర్ ఎనీ అదర్ డ్యూటీస్ అన్నీ మనం కాస్ట్లో ఇంక్లూడ్ అవుతాయి. నెక్స్ట్, విత్ దిస్ ఎక్స్ప్లెనేషన్ మనం ICDS 2 చూస్తున్నాం. ICDS 2 ఏంటి, వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ. సార్, ఇన్వెంటరీ, కమింగ్ టు వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ వేటికి అప్లై కాదు ఇది. ICDS వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ ఏ ఇన్వెంటరీకి అప్లై కాదంటే వర్కింగ్ ప్రోగ్రెస్ అరైజ్డ్ అండర్ ద కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్. సో కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లో ఉన్న వర్కింగ్ ప్రోగ్రెస్, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లో అంటే మిడిల్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఉంది, అది ఎక్కడ డీల్ చేస్తారు, ICDS 3. దానికి కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ అనే స్టాండర్డ్ ఉందిగా, దేర్ వీ విల్ డిస్కస్. షేర్స్, డిబెంచర్స్, అదర్ ఫైనాన్షియల్ హెల్డ్ యాజ్ ఏ స్టాక్ ఇన్ ట్రేడ్. మీకు అవి ఇన్వెస్ట్మెంట్ కాదు, మీకు అది
స్టాక్ ఇన్ ట్రేడ్ అయితే షేర్స్, డిబెంచర్స్, అదర్ ఫైనాన్షియల్ స్టాక్ ఇన్ ట్రేడ్ అయితే హెల్డ్ యాజ్ ICDS 8 అప్లై అవుద్ది. ఇక్కడ ఓన్లీ ఎలా హెల్డ్ చేసినప్పుడు షేర్స్ అనేది యాజ్ ఏ ఇన్వెంటరీగా ఉన్నప్పుడు హెల్డ్ యాజ్ ఏ స్టాక్ ఇన్ ట్రేడ్ అయినప్పుడు ఇక్కడ మనకి ICDS 5 అప్లై అవుద్ది. ICDS 8. అండ్ అంటే మీకు ఇండైరెక్ట్గా వాడు ఏం చెప్తున్నారు, ICDS 8 షేర్స్కి అప్లై కాదు. షేర్స్కి అంటే స్టాక్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ లైక్ రా మెటీరియల్ వీటికి అప్లై అవుతుంది. షేర్ స్టాక్ ఇన్ ట్రేడ్గా హెల్డ్ చేస్తే ఇక్కడ అప్లై కాదు. షేర్ స్టాక్ ఇన్ ట్రేడ్గా హెల్డ్ చేస్తే ఏం అప్లై అవుద్ది, ICDS 8 అప్లై అవుద్ది. గాట్ ఇట్. అలాగని షేర్స్ క్యాపిటల్ అసెట్ హెల్డ్ చేసినా ఇక్కడ అప్లై కాదు. అది మామూలు అసెట్స్ కింద ట్రీట్ చేస్తారు, అసెట్ వాల్యుయేషన్ కింద చేస్తారు. ఓకేనా. ప్రొడ్యూసర్ ఇన్వెంటరీస్ ఆఫ్ ఎ లైవ్ స్టాక్, ప్రొడ్యూసర్ ఇన్వెంటరీ ఆఫ్ ఏ లైవ్ స్టాక్ లైక్ అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్లో, మినరల్స్లో ఎలా ఎల్వి చేస్తారు, ఆల్వేస్ మెజర్డ్ ఎట్ NRVకి మెజర్ చేస్తారు. మిషన్ స్పేర్ పార్ట్స్ కూడా ఓన్లీ ఫర్ ఫిక్స్డ్ అసెట్స్, స్పేర్ పార్ట్స్ వాల్యుయేషన్ కూడా ఇక్కడ ఉండదు. స్పేర్ పార్ట్స్ విచ్ ఈస్ రిలేటింగ్ టు టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్ అయితే we will discuss in ICDS 5. సార్ ఇన్వెంటరీస్ అంటే ఏంటి? ఇన్వెంటరీస్ మీన్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉండొచ్చు, యాజ్ సచ్ ఉండొచ్చు, వర్కింగ్ ప్రోగ్రెస్ ఉండొచ్చు, ఆర్ ఫినిష్డ్ గూడ్స్లో అయినా ఉండొచ్చు ఇన్వెంటరీ అనేది. సో ఆల్వేస్ మనం ఎలా వాల్యూ చేస్తాము, కాస్ట్ ఆర్ NRV విచ్ ఎవర్ ఈజ్ లోయర్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ డిజల్యూషన్ ఆఫ్ ఫార్మ్ AOP BOI వేర్ బిజినెస్ ఈజ్ కంటిన్యూ ఆర్ నాట్ ద ఇన్వెంటరీ షల్ బి వాల్యూడ్ ఎట్ NRV. ఫార్మ్ డిజల్యూట్ అయిపోయినప్పుడు ఏమవుద్ది, పార్ట్నర్స్కి మనం షేర్ చేస్తాం కదా, అప్పుడు ఎలా వాల్యూ చేయాలి, ఇన్వెంటరీస్ని ఆల్వేస్ NRVకి వాల్యూ చేయాలి. నెక్స్ట్ కాస్ట్ ఆర్ NRV అన్నాం కదా మనం. NRV అంటే ఏంటంటే ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ బట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ కంప్లీషన్ అండ్ ఎస్టిమేటెడ్ కాస్ట్ నెసరీ టు మార్కెట్ సేల్. సో ఫర్దర్ కాస్ట్ ఏదైనా ఇంక్రీజ్ అవ్వాలంటే అది లెస్ చేస్తాం, ఎందుకంటే డైరెక్ట్గా సెల్లింగ్ ప్రైస్ తీసుకోవడానికి లేదు, డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. సార్ అన్నీ అయిపోయినాయి అంటే అన్నీ కంప్లీట్ అయినా సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు NRV అనుకుంటాం. లేదు సార్ కొంచెం ప్రాసెస్ 10% ప్రాసెస్ పెండింగ్ ఉందంటే ఫర్దర్ కాస్ట్ రెడ్యూస్ చేసి NRV డిటర్మైన్ చేస్తాం. సార్ మీకు కాస్ట్ డిటర్మైన్ చేయాలంటే కొన్ని మెథడ్స్ ఫాలో అవ్వాలి. కాస్ట్ ఎందుకంటే ఇన్వెంటరీస్ అన్నీ మీరు కొనేసి ఒక షోరూమ్ ఒక వేర్ హౌస్లో పెడతారు, దానికి ఏదో ఒక మెథడ్ ఫాలో అవ్వాలి కదా. ఏ ఇన్వెంటరీ వాడారంటే తెలియదు కదా, ఏదో FIFO మెథడ్ కానీ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ కానీ ఫాలో అవుతారు, ఆర్ స్టాండర్డ్ కాస్ట్ మెథడ్ కూడా ఫాలో అవుతారు. కొన్నిసార్లు ఈ FIFO ఇవన్నీ కుదరవంటే స్టాండర్డ్ కాస్ట్ ఫాలో అయ్యి యాక్చువల్కి వేరియేషన్స్ వచ్చి అది మనం చదువుతాం కదా స్టాండర్డ్ కాస్టింగ్, అదే ఫాలో అవుతారు. అండ్ ఇంకోటి రీటైల్ సేల్, ఎస్పెషల్లీ ఇప్పుడు డిమార్ట్ వీళ్ళు ఉంటారు, చాలా స్టాక్ ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు రీటైల్ సేల్ ప్రైస్ ఫాలో అవుతారు. రీటైల్ సేల్ ప్రైస్లో నుంచి కొంత ప్రాఫిట్ మార్జిన్ లెస్ చేసుకొని అదే స్టాక్ కాస్ట్ అంటారు. ఓకే, అలా రీటైల్ సేల్ ప్రైస్ మెథడ్ కూడా ఫాలో అవుతుంటారు. అండ్ ఇక్కడ మీరు కాస్ట్ ఎలా అంటే పర్చేస్ కాస్ట్ తీసుకోవాలి, నెక్స్ట్ సర్వీస్ కాస్ట్ అండ్ లేబర్ కాస్ట్, కొంచెం ఫర్దర్గా ప్రాసెస్ చేస్తే లేబర్ కాస్ట్, కన్వర్షన్ కాస్ట్. ఇంకోటి ఏంటి కన్వర్షన్ కాస్ట్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఓవర్ హెడ్ యాడ్ చేయాలి. అండ్ జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్కి అయితే ఈ ఓవర్ హెడ్ని అలోకేట్ చేయాలి 2 ప్రొడక్ట్స్ మధ్య. అండ్ బై ప్రొడక్ట్స్ని స్క్రాప్ని ఏమైనా సేల్ చేస్తే ఆ మనీ ఏమైనా వస్తే ఆ NRV షల్ బి రెడ్యూస్డ్ ఫ్రమ్ ద కాస్ట్లో నుంచి మనం రెడ్యూస్ చేయాలి. అదర్ కాస్ట్ లైక్ ఇంట్రెస్ట్ కానీ బారోయింగ్ కాస్ట్ కానీ ఏమన్నా ఉన్నా సరే మనం యాడ్ చేయాలి. A16లో బారోయింగ్ కాస్ట్, ఇన్వెంటరీకి సంబంధించిన బారోయింగ్ కాస్ట్ కూడా యాడ్ చేస్తాం. ఇవన్నీ యాడ్ చేస్తే కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ మనకు వస్తుంది. అండ్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ కాస్ట్లో నుంచి మనం ఎక్స్క్లూడ్ చేస్తాం అబ్నార్మల్ వేస్టేజ్ని, స్టోరేజ్ కాస్ట్ని, అండ్ అన్లెస్ ద స్టోరేజ్ మ్యాండేటరీ అయితే ఇంక్లూడ్ చేస్తాం, ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ప్రొడక్షన్. అయితే అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ని, సెల్లింగ్ కాస్ట్ని ఇవన్నీ ఏం చేయాలి మనం లెస్ చేయాలి. ఓకే, అర్థమైందా గైస్? దీస్ ఆర్ ICDS 2 ఇన్వెంటరీ వాల్యుయేషన్. ఇమీడియట్గా నేను ICDS 8 డిస్కస్ చేస్తున్నాను. ఎందుకు ICDS 8 ఇన్వెంటరీ వాల్యుయేషన్? ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ డిస్కస్ చేసాం. ఇన్కమ్ ట్యాక్స్లో వాల్యుయేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ గురించి, వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్ గురించి ఎక్కడ ఉంది అని చెప్పాను 145Aలో. ICDS 2 నెక్స్ట్ ICDS 8 సెక్యూరిటీస్కి అప్లై. ఎవరికి అప్లై? దిస్ పార్ట్ ఆఫ్ ICDS డీల్స్ విత్ సెక్యూరిటీస్ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్గా హెల్డ్ చేయాలి. సెక్యూరిటీస్ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్ అండ్ does not deal with recognition of interest dividend on securities. ఎందుకని ఇంట్రెస్ట్ డివిడెండ్ అనేది ఎక్కడ వస్తుంది? దానికి ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేసేది ఓన్లీ సెక్యూరిటీ వాల్యుయేషన్, కానీ సెక్యూరిటీస్ మీద వచ్చే ఇంట్రెస్ట్ డివిడెండ్ కాదు. అది ఎక్కడ ఉంటుంది? రెవెన్యూ రికగ్నిషన్ స్టాండర్డ్లో రికగ్నైజ్ చేస్తాం. అండ్ సెక్యూరిటీస్ హెల్డ్ బై ఇన్సూరర్, మ్యూచువల్ ఫండ్ ఇవి కూడా మనకి ఇక్కడ డిస్కస్ కాదు, అంటే దానికి సపరేట్గా పార్ట్ B అని ఉంటుంది.
అయినా సరే సెక్యూరిటీస్, మ్యూచువల్ ఫండ్, వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఇవన్నీ హోల్డ్ చేసిన వాటికి వాల్యుయేషన్ ఎలా చేయాలంటే యాజ్ పర్ ఆర్బీఐ అంటారు. ఓకే, మనకేమి ఉండదు అక్కడ, రెస్పెక్టివ్ యాక్ట్స్ అంటారు. మనం ఇక్కడ ఏమి ఉండదు డిస్కషన్. గైస్, సెక్యూరిటీస్ని ఇనిషియల్గా రికగ్నేషన్ ఎలా చేయాలి? ఇనిషియల్గా రికగ్నేషన్ ఎలా చేస్తాం మనం? సెక్యూరిటీస్ ఆర్ ఇనిషియల్లీ రికగ్నైజ్ ఎట్ యాక్చువల్ కాస్ట్కి రికగ్నైజ్ చేస్తాం. దట్ ఈస్ పర్చేజ్ ప్రైస్, ఎక్విషన్ ఛార్జెస్ లైక్ బ్రోకరేజ్ ఫీ, ట్యాక్సెస్, డ్యూటీ, సెస్ అండ్ ఎస్టీటీ అన్నీ కూడా పే చేస్తాం కదా, అవన్నీ యాడ్ చేస్తాం. అండ్ ఇఫ్ ఎనీ సెక్యూరిటీస్ ఎక్వైర్డ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ అదర్ సెక్యూరిటీస్, ఒక సెక్యూరిటీస్ ఇచ్చి ఇంకో సెక్యూరిటీస్ తీసుకుంటే యాక్చువల్ కాస్ట్ షల్ బి ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ సెక్యూరిటీస్ సో ఎక్వైర్డ్. ఏదైతే మనం రిసీవ్ చేసుకుంటామో అది తీసుకుంటాం. ఇన్ కేస్ ఆఫ్ ఇంట్రెస్ట్ బేరింగ్ సెక్యూరిటీస్, ఇఫ్ ఎనీ ఇంట్రెస్ట్ అక్రూడ్ బిఫోర్ ఎక్విషన్ అండ్ ఇట్ ఈస్ ఇంక్లూడ్ ఇన్ ద పర్చేజ్ పే, అంటే ఏంటది ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏమవుతుంది మనకి యూజువల్గా సార్ 31st March 2024 సార్ డ్యూ డేట్, 31st March డ్యూ డేట్, మీరు మిడిల్లో కొన్నారు అంటే సింపుల్గా గైస్ మీరు అందరూ చదువుంటారు కదా, కమ్ ఇంట్రెస్ట్ బాగా ఫేమస్దే కదా ఇది ఇన్వెంటరీస్లో. కమ్ ఇంట్రెస్ట్, దాంట్లో 3 months ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ని ఏం చేయాలి మీరు? ఎప్పుడైతే సబ్సిక్వెంట్గా ఇంట్రెస్ట్ వస్తుందో ఆ ఇంట్రెస్ట్ని 2 partsగా డివైడ్ చేయాలి. ప్రీ ఎక్విషన్ పీరియడ్ ఇంట్రెస్ట్, పోస్ట్ ఎక్విషన్ పీరియడ్ ఇంట్రెస్ట్. ప్రీ ఎక్విషన్ పీరియడ్ ఇంట్రెస్ట్ని ఏం చేయాలి? కాస్ట్లో నుంచి రెడ్యూస్ చేయాలి. పోస్ట్ ఎక్విషన్ పీరియడ్ని ఇన్కమ్ కింద మనం ట్రీట్ చేస్తాం. గాట్ ఇట్? అంటే బాగా ఫేమస్ అడ్జస్ట్మెంట్ మీరు AS13లో మీరు చదువుకొని ఉంటే ఇన్వెంటరీ. సో ఇది ఇక్కడ ఇది కొంచెం ఇంపార్టెంట్ గైస్, ఇది ఇంపార్టెంటే, మేబీ ఇది ఇంపార్టెంటే. ఇక్కడున్న క్లారిఫికేషన్ ఏం చెప్పాను నేను? కాస్ట్ ఆర్ ఎన్ఆర్ఐ విచ్ ఎవర్ ఈజ్ లోయర్కి వాల్యూ చేయాలి, కేటగిరీ వైజ్ వాల్యూ చేయాలని చెప్పాను, నాట్ ఇండివిజువల్ అసెట్. ఇండివిజువల్ షేర్ ఏ, షేర్ బి ఉందనుకోండి గైస్, షేర్ ఏ, షేర్ బి, షేర్స్ అని ఒక కేటగిరీ అనుకోండి. కాస్ట్ టోటల్ చేయండి, ఎన్ఆర్వి టోటల్ చేయండి, విచ్ ఎవర్ ఈజ్ లోయర్, ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఎంత? 220 వాల్యూ చేయండి. అంతేగా దేనికి వాల్యూ చేయొద్దు? సెక్యూరిటీ వైజ్ చేయదు. సెక్యూరిటీ వైజ్ చేస్తే ఎంత అవుద్ది? షేర్ 100, 75, లోయర్ ఎంత? 75, 120 + 150, లోయర్ ఎంత? 120. అలా చేయకూడదు. దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే. ఏం చేయాలి మీరు? డైరెక్ట్గా ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోవాలి. గైస్ అండర్స్టూడ్? నెక్స్ట్ అనదర్ సార్, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఉంది. అండ్ గైస్, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ రెవెన్యూ ఎలా రికగ్నైజ్ చేయాలి? కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ రెవెన్యూ రికగ్నైజ్ చేయడానికి అండ్ వెల్ రికగ్నైజ్డ్ మెథడ్ ఏంటి? పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడ్ కదా గైస్. పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్. 4 years ప్రాజెక్ట్ చేస్తున్నారు. 4 years ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి? ఈచ్ ఇయర్లో 20 or 30 కంప్లీట్ అయిందా, అకార్డింగ్లీ మనం వాల్యూ ఇన్కమ్ అనేది రికగ్నైజ్ చేయాలి. అదే కాంట్రాక్ట్ ఫర్ ప్రొవైడింగ్ అ సర్వీస్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. సర్వీస్ కాంట్రాక్ట్లో ఇన్కమ్ ఎలా రికగ్నైజ్ చేయాలి? సర్వీస్ కాంట్రాక్ట్లో ఇన్కమ్ ఎలా రికగ్నైజ్ చేయాలంటే, ఇఫ్ డ్యూరేషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఈజ్ అప్ టు 90 days, పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడ్. 90 days అయితే ఎంతమ్మా? పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడ్. 90 days సార్ దాని వర్క్. అంటే ఎప్పుడైతే ప్రాజెక్ట్ కంప్లీట్ అవుద్దో అప్పుడే రికగ్నైజ్ చేయండి. అంటే ఇయర్లో 30 days ప్రొవైడ్ చేశారు, నెక్స్ట్ ఇయర్లో 30 days ప్రొవైడ్ చేశారు అనుకో, మనం అపోజిషన్ చేయొద్దు. అప్ టు 90 days కదా, ఇయర్లో కంప్లీట్ అయిందో ఆ ఇయర్లో రికగ్నైజ్ చేయండి. అప్ టు 90 days కాదు సార్ అది. ఇఫ్ కాంట్రాక్ట్ ఇన్వాల్వ్స్ ఐడెంటికల్ నెంబర్ ఆఫ్ యాక్ట్స్ ఓవర్ ద స్పెసిఫైడ్ పీరియడ్. సార్ ఎవ్రీ మంత్లీ కొన్ని యాక్టివిటీస్ చేయాలి సార్ మనం. లైక్ లిఫ్ట్ AMC కాంట్రాక్ట్స్ ఉంటాయి, ఎవ్రీ మంత్ వచ్చి మనకి సర్వీస్ చేయాలి. అలా ఐడెంటికల్గా ఎవ్రీ మంత్ సర్వీస్. ఈవెన్ టెలిఫోన్ సర్వీస్ కూడా అంతే, ఓవర్ ఏ పీరియడ్ ప్రొవైడ్ చేయాల్సిన సర్వీస్. అప్పుడు మనం ఎలా రికగ్నైజ్ చేస్తాం వాటిని? SLM బేసిస్ మీద. అంటే SLM అంటే ఈక్వల్గా అపోజిషన్ చేయడం పీరియడ్ని బట్టి. అదర్వైజ్ ఇంక ఈ రెండిట్లో కవర్ కాకపోతే ఏం మెథడ్ మనకి? పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడ్ అప్లై చేయాలి. ఓకేనా? 3 methods. అండ్ మీ అందరికీ వెరీ వెల్ నోన్ పాయింట్, రిటెన్షన్ మనీ ఉంటుంది గైస్. ఏంటి? రిటెన్షన్ మనీని ఇక్కడ కాంట్రాక్ట్ రెవెన్యూలో ఇంక్లూడ్ చేయాలి. యూజువల్లీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం ఏం చేస్తారంటే రిటెన్షన్ మనీని కాంట్రాక్ట్ రెవెన్యూలో ఇంక్లూడ్ చేయరు. సో రిటెన్షన్ మనీ అంటే ఏంటి? కొంత సెక్యూరిటీగా పెట్టుకొని నువ్వు అన్ని కాంట్రాక్ట్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ చేస్తే అప్పుడు లాస్ట్లో రిలీజ్ చేస్తాను అంటాడు. ప్రాజెక్ట్ కాస్ట్ 100 lakhs యాక్చువల్గా, ఒక 20 lakhs రిటెన్షన్ మనీ, అంతా కరెక్ట్గా చేస్తే 20 lakhs ఇస్తా అంటాడు. కానీ అకౌంటింగ్ స్టాండర్డ్లో 100 lakhs రెవెన్యూగా తీసుకుంటారు.
లాస్ట్లో వస్తే ఆ 20 lakhs తీసుకుంటా, లేకపోతే లేదు. బట్ ఇప్పుడు ఏంది ఇన్కమ్ ట్యాక్స్లో ఐసిడిఎస్ ప్రకారం 100 ప్లస్ అంటే కాంట్రాక్ట్ రెవెన్యూ ఎంత 120 lakhs. ఇప్పుడు ఏదో 30% 20% పీసీఎం కింద కంప్లీట్ చేసేటప్పుడు 120 lakhs మీద చేయాలి, రిటెన్షన్ మనీ కూడా ఇంక్లూడ్ చేయాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, కాంట్రాక్ట్లో ఇన్సిడెంటల్ ఇన్కమ్స్ వస్తాయి. యూజువల్గా అకౌంటింగ్ స్టాండర్డ్లో ఏం చేస్తామంటే ఇన్సిడెంటల్ ఇన్కమ్స్ వస్తే కాస్ట్లో నుంచి రెడ్యూస్ చేస్తాం. కాంట్రాక్ట్ కాస్ట్లో నుంచి ఏం చేస్తాం, రెవెన్యూ చేస్తాం, రెడ్యూస్ చేస్తాం. బట్ ఇక్కడ కాంట్రాక్ట్ కాస్ట్లో నుంచి రెడ్యూస్ చేయరు. ఇన్సిడెంటల్ మన ఫండ్స్ ఎక్కువ ఉండి మధ్యలో ఏదన్నా షేర్స్లో డిపాజిట్ చేసినా, ఎఫ్డీ చేసినా, ఇంట్రెస్ట్ వచ్చినా అవి రెస్పెక్టివ్ హెడ్స్ కింద ట్యాక్స్ చేయడమే. ఇంట్రెస్ట్ వచ్చింది అదర్ సోర్స్ కింద, క్యాపిటల్ గెయిన్ వచ్చింది క్యాపిటల్ గెయిన్స్ కింద ట్యాక్స్ చేయడమే. కానీ మనం కాంట్రాక్ట్ రెవెన్యూ కాంట్రాక్ట్ కాస్ట్లో నుంచి రెడ్యూస్ చేయం, అకౌంటింగ్ స్టాండర్డ్లో చేస్తాం. ఇది ఇక్కడ సింపుల్ ఐసిడిఎస్ 3 ఏంటమ్మా, ఐసిడిఎస్ 3 కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్. కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లో ఇన్కమ్ ఎలా రికగ్నైజ్ చేస్తాం గైస్, రికగ్నైజ్డ్ ఆన్ పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడ్ అండ్ వేర్ అవుట్కమ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ కెనాట్ బి ఎస్టిమేటెడ్. అవుట్కమ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ మనం ఎస్టిమేట్ చేయలేకపోతున్నాం, అంటే ఎంత రెవెన్యూ మనకు వస్తుందో ఎస్టిమేట్ చేయలేకపోతే డ్యూరింగ్ ద ఎర్లీ స్టేజ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ రెవెన్యూ కెన్ బి రికగ్నైజ్డ్ ఓన్లీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ కాస్ట్. మనకి ఎంత కాస్ట్ వస్తుందో అంతవరకే మన రెవెన్యూ వచ్చినట్టు రికగ్నైజ్ చేయండి. ఎర్లీ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎర్లీ స్టేజ్ కాంట్రాక్ట్ షల్ నాట్ ఎక్సీడ్ బియాండ్ 25% ఆఫ్ స్టేజ్ ఆఫ్ కంప్లీషన్. 25% చేసిన తర్వాత కూడా నాకు ఎంత వస్తుందో అవుట్కమ్ తెలియదు అనకూడదు. ఓకే, నెక్స్ట్ ఐసిడిఎస్ 3 రిక్వైర్డ్ డిస్క్లోజర్స్ కొన్ని ఉన్నాయి. ఎస్కలేషన్ గైస్, నెక్స్ట్ ఏంటమ్మా, ఎస్కలేషన్ క్లాజ్ ఉంటుంది కదా. ఎస్కలేషన్ ఇన్ ప్రైస్ ఆర్ ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్ షల్ బి డీమ్డ్ టు బి ఇన్కమ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ రీజనబుల్ సర్టనిటీ ఆఫ్ రియలైజేషన్ ఈజ్ అచీవ్డ్. ఎప్పుడైతే రీజనబుల్ సర్టనిటీ అచీవ్ అవుతాయో, ఇంపార్టెంట్ గైస్, దేంట్లో ఇది ఎస్కలేషన్ కానీ ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ ఎప్పుడు ఇన్కమ్గా రికగ్నైజ్ చేస్తాం, రీజనబుల్ సర్టనిటీ వచ్చినప్పుడు మాత్రమే మనం ఇన్కమ్గా రికగ్నైజ్ చేస్తాం. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ ఎనీ కాంపన్సేషన్ ఆర్ ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్. ఇంట్రెస్ట్ ఆన్ కాంపన్సేషన్ ఎప్పుడు ఇన్కమ్గా రికగ్నైజ్ చేస్తాం, వెన్ యాక్చువల్లీ ఇట్ ఈజ్ రిసీవ్డ్. అండ్ ఎస్కలేషన్ క్లాజ్ని ఎక్స్పోర్ట్ బెనిఫిట్స్ని ఎప్పుడు ఇన్కమ్గా రికగ్నైజ్ చేస్తాం, వెన్ దేర్ ఈజ్ ఎ రీజనబుల్ సర్టనిటీ అచీవ్డ్. సబ్సిడీని ఎప్పుడు ఇన్కమ్గా రికగ్నైజ్ చేస్తాం, సబ్సిడీ క్యాష్ ఇన్సెంటివ్ని ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటామో అప్పుడు ఇన్కమ్గా రికగ్నైజ్ చేస్తాం. గాట్ ఇట్. నెక్స్ట్, రెవెన్యూ రికగ్నిషన్. నెక్స్ట్ ఏంటమ్మా, రెవెన్యూ. ఇప్పుడు చేస్తే రెవెన్యూ రికగ్నిషన్ గురించి. ఐసిడిఎస్ 3 అయిపోయింది, ఇప్పుడు ఏంటి ఐసిడిఎస్ 4. ఐసిడిఎస్ 4 ఏంటి, రెవెన్యూ లైక్ AS 9 లాగా. సార్ రెవెన్యూ ఎప్పుడు రికగ్నైజ్ చేస్తారు, సేల్ ఆఫ్ గూడ్స్కి ఎప్పుడు రికగ్నైజ్ చేస్తారు. సేల్ ఆఫ్ గూడ్స్కి ఆల్ రిస్క్స్ అండ్ రివార్డ్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అండ్ దెర్ ఈజ్ ఎ రీజనబుల్ సర్టనిటీ, పేమెంట్ పక్కా వస్తుందని ఫీల్ అయితేనే మీరు ఇన్కమ్గా రికగ్నైజ్ చేయాలి. దేన్ని, సేల్ ఆఫ్ గూడ్స్. సర్వీసెస్ని ఎప్పుడు రికగ్నైజ్ చేయాలంటే రెవెన్యూ అనేది యాజ్ యు నో మనం చెప్పాను 43 CBలో ఏం చెప్పాను, సర్వీసెస్కి డిఫరెంట్ మెథడ్, ప్రాజెక్ట్ కంప్లీషన్ మెథడ్ కానీ అప్ టు 90 days అయితే, వేరియస్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఇన్వాల్వ్ అయితే SLM ఆర్ ప్రాజెక్ట్ కంప్లీషన్ మెథడ్ మీద సర్వీస్కి రికగ్నైజ్ చేస్తారు. ఇంట్రెస్ట్ అక్రూవల్ బేసిస్ మీద రికగ్నైజ్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ కూడా రికగ్నైజ్ ఇన్ ద ప్రీవియస్ ఇన్ విచ్ ఇట్ ఈజ్ రిసీవ్డ్. రాయల్టీ ఎప్పుడు రికగ్నైజ్ చేస్తారంటే అక్రూవల్ బేసిస్ మీద యాజ్ పర్ ద టర్మ్స్ రిలవెంట్ టు ద అగ్రిమెంట్ అన్లెస్ దెర్ ఈజ్ సమ్ అదర్ సిస్టమాటిక్ అండ్ రేషనల్ బేస్ ఉంటే రికగ్నైజ్ చేస్తాం. యూజువల్గా దేని మీద రికగ్నైజ్ చేస్తాం, అక్రూవలే, ఇంట్రెస్ట్ కానీ రాయల్టీ కానీ అక్రూవల్. అండ్ డివిడెండ్ సెక్షన్ 8 గుర్తుందా, డివిడెండ్ డిక్లేర్డ్, డిస్ట్రిబ్యూటెడ్, పెయిడ్. అంటే ఏ ఫైనల్ డివిడెండ్ అయితే ఏ ఇయర్లో డిక్లేర్ చేస్తే ఆ ఇయర్లో డివిడెండ్గా డిక్లేర్ చేస్తారు. అండ్ డిమ్డ్ డివిడెండ్ అయితే ఏ ఇయర్లో డిస్ట్రిబ్యూట్ చేస్తే ఆ ఇయర్లో, ఇంటీరియం డివిడెండ్ ఏ ఇయర్లో పే చేస్తే ఆ ఇయర్లో రికగ్నైజ్ చేస్తారు సెక్షన్ 8 ప్రకారం. బట్ మీరు కామన్గా చూడండి ఇక్కడ అకౌంట్స్కి ఇక్కడికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, అకౌంట్స్లో కూడా మేజర్గా ఇలాగే ఉంటుంది. ఇక్కడ రీజనబుల్ సర్టనిటీ అనే కండిషన్ చెప్పారు చూసారా, ఇది ఓన్లీ దేని చెప్పారు, గూడ్స్కి చెప్పారు. రిమైనింగ్ వాటికి రీజనబుల్ సర్టనిటీ గురించి కండిషన్ చెప్పలేదు కదా. బట్ అకౌంట్స్లో అయితే అది కూడా చెప్తారు. ఈవెన్ సర్వీసెస్ కానీ ఇంట్రెస్ట్ కానీ రాయల్టీ కానీ అన్నింటికి ఇన్కమ్గా రికగ్నైజ్ చేయాలంటే అక్రూవల్ బేస్ మీద చేయమంటారు, ప్లస్ దెర్ ఈజ్ ఎ రీజనబుల్ సర్టనిటీ అంటారు. దీనికి ఆ కండిషన్ చెప్పలేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్ డిఫరెన్స్. అండ్ ఇక్కడ ఆ క్లారిఫికేషన్, ఇది బ్యాడ్ డేట్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను గైస్ ఈ పాయింట్. ఇక్కడ ఇది ఒక చిన్న పాయింట్ చూడండి గైస్,
ఇది ఎక్కడ వచ్చిందంటే ఈ పాయింట్ మనకి 36 సబ్సెక్షన్ 1లో బ్యాడ్ డెట్స్ చెప్పాను నేను. ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ అక్రూడ్ ఆన్ టైమ్ బేసిస్, రాయల్టీ అక్రూడ్ ఆన్ బేస్ ఆఫ్ కాంట్రాక్టువల్ టర్మ్స్, హెన్స్ ద సేమ్ రికగ్నైజ్డ్ ఈవెన్ దేర్ ఈస్ నో reasonable certainty of a subsequent collection, and non-recovery in either case can be claimed as a deduction later in 36 subsection 1 bad debts. కలెక్షన్ అన్సర్టనిటీ ఉన్న రికగ్నైజ్ చేసేసేయండి, బట్ లేటర్ అవి సబ్సిక్వెంట్గా బ్యాడ్ డెట్ అయితే ఏం చేయండి, బ్యాడ్ డెట్స్ కింద డిడక్షన్ క్లెయిమ్ చేయండి 36లో. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ డిసెంబర్లో నీకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఎంత వచ్చింది డిసెంబర్లో? 1000 రూపీస్ డిసెంబర్లో ఇంట్రెస్ట్ వచ్చింది. బట్ 31st మార్చ్ 2014లో ఏం చేస్తామంటే, అంటే డిసెంబర్కి ఇంట్రెస్ట్ వచ్చిందంటే 6 మంత్స్కి 1000 అండి. ఎంతమంది 1000 ఇంట్రెస్ట్ ఎన్ని మంత్స్కి? ఇది 6 మంత్స్కి. అంటే డిసెంబర్ ఒక డ్యూ డేటు, జూన్ ఒక డ్యూ డేట్ అనుకోండి. డిసెంబర్ ఒక డ్యూ డేటు, జూన్ ఒక డేట్. నువ్వేంటంటే డిసెంబర్ వరకు ఉన్నావు. డిసెంబర్లో నీకు 6 మంత్స్ ఇంట్రెస్ట్ వచ్చింది, రికగ్నైజ్ చేసాం, అయిపోయింది. నెక్స్ట్ మార్చ్ ఈ రెండింగ్లో నువ్వు ఇన్కమ్ రికగ్నైజ్ చేయాలిగా. అక్రూవల్ బేసిస్ ఫాలో అన్నా కదా ఇంట్రెస్ట్ రికగ్నైజ్ చేయడానికి. అంటే ఎన్ని మంత్స్ ఉంది? 3 మంత్స్ ఇంట్రెస్ట్ అక్రూ అయింది, బట్ రిసీవ్ కాలేదు. ఎప్పుడు రిసీవ్ అవుద్ది? జూన్లో రిసీవ్ అవుద్ది. బట్ స్టిల్ నువ్వేం చేస్తావు? ఇంట్రెస్ట్ ఫర్ 500 అక్రూడ్ ఫర్ 3 months ఇంట్రెస్ట్, బట్ నాట్ రిసీవ్ చేసుకోకపోయినా ఇంట్రెస్ట్ 500 ఏం చేస్తావు? రికగ్నైజ్ చేస్తావు. ఓకేనా? బట్ మీరేం చేశారంటే ఏప్రిల్లో ఆ షేర్స్ని సేల్ చేస్తారు, ఆ సెక్యూరిటీస్ని సేల్ చేశారు. ఎంతకు సేల్ చేశారు? 12,000కి సేల్ చేశారు. దాని కాస్ట్ ఎంత? 10,000. క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చింది? 2,000 క్యాపిటల్ గెయిన్ వచ్చింది కదా. ఈ 2,000 క్యాపిటల్ గెయిన్ను ట్యాక్స్ చేయరు. ఏం చేస్తారంటే, సార్ ఇప్పుడు వాడు ఆర్గ్యుమెంట్ ఏంది సార్, ఇప్పుడు 2,000 అంటారు, నేను సేల్ చేసిన ప్రైస్లో, నేను ఏదైతే సేల్ చేశాను ఆ ప్రైస్లో ఇంట్రెస్ట్ వస్తుందనే కదా వాడు ఎక్కువ పెట్టుకొని ఉంటాడు, కమ్ ఇంట్రెస్ట్ ప్రైస్ ఎక్కువ కొని ఉంటాడు కదా. సో ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను క్యాపిటల్ గెయిన్ కంప్యూట్ చేసేటప్పుడు ఇది కమ్ ఇంట్రెస్ట్ ప్రైస్ కాబట్టి నేను ఆల్రెడీ 500 మీద ట్యాక్స్ కట్టాను, 500 మీద నేను ట్యాక్స్ కట్టాను. మళ్ళీ ఇప్పుడు ఈ 2000లో కూడా 500 ఉంది కదా, 500 అంటే వీడికి సబ్సిక్వెంట్గా జూన్లో 1000 వస్తుందనే కదా ఇదంతా ప్లానింగ్. సో అందుకని మనం ఇంట్రెస్ట్ ట్యాక్స్డ్ అక్రూవల్ బేస్ ఏదైతే ఉందో అది లెస్ చేయాలి. ఆల్రెడీ ప్రీవియస్గా ట్యాక్స్ చేస్తే, మీరు కమ్ ఇంట్రెస్ట్కి సేల్ చేస్తే ప్రీవియస్గా ఏమైనా ఇంట్రెస్ట్ ట్యాక్స్ చేస్తుంటే అక్రూవల్ బేస్ మీద, ఆ ఇంట్రెస్ట్ మనం ఏం చేయాలి? లెస్ చేయాలి, క్యాపిటల్ గెయిన్స్లో నుంచి లెస్ చేయాలి. గాట్ ఇట్? సో టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్ నెక్స్ట్ ఏంటమ్మా? టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్స్లో హ్యూజ్ డిఫరెన్స్ ఏముండదు గైస్ మనకి. టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్, వాట్ ఈజ్ టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్ అంటే ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్ హెల్డ్ ఫర్ బీయింగ్ యూజ్డ్ ఫర్ అ purpose of production or providing a goods or services, which are used for production of goods and providing of services, not for the sale. And identification of tangible fixed assets. Mission spares are charged to revenue as and when consumed. స్పేర్ పార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ప్రింటర్ అనేది ఏంటి? ప్లాంట్ అండ్ మిషనరీ. ప్రింటర్ అనేది ప్లాంట్ అండ్ మిషనరీ. కానీ కార్ట్రేజ్ యూజ్ చేస్తాం కదా, అదేమవుతుంది? స్పేర్ పార్ట్స్. అది కన్జ్యూమ్ చేస్తాగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అది. ఓకే. ఇఫ్ మిషనరీ స్పేర్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఇన్ కనెక్షన్ విత్ టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్ అండ్ దేర్ యూజ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ఇర్రెగ్యులర్ స్పేర్ పార్ట్స్ మటుకు మనం ఏం చేయాలి? క్యాపిటలైజ్ చేయాలి. మీరు ల్యాప్టాప్ వాడుతున్నారు, అది ఎప్పుడో స్పేర్ పార్ట్స్ పోతాయని ఇర్రెగ్యులర్ యూజే కదా, రెగ్యులర్ యూజ్ చేయం కదా మనం. అండ్ స్టాండ్ బై అసెట్స్ని కూడా మనం ఏం చేస్తాం గైస్? క్యాపిటలైజ్ చేస్తాం. అండ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయడం, ప్రైజు, ట్యాక్సెస్ విచ్ ఆర్ నాట్ రికవర్డ్ సబ్సిక్వెంట్లీ, ఐటీసీ రానివి యాడ్ చేస్తాము, డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ ఎక్స్పెన్సెస్ కానీ, ట్రేడ్ డిస్కౌంట్, ఇవన్నీ కూడా ఏం చేస్తాం మనం? లెస్ చేస్తాం. గైస్ అండర్స్టూడ్? అంతేగాని అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్, జనరల్ ఓవర్ హెడ్ ఇవన్నీ ఉంటాయి విచ్ ఆర్ నాట్ డైరెక్ట్లీ రిలేటింగ్ టు టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్. ఆ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ అవన్నీ కూడా మనం ఏం చేయకూడదు? యాడ్ చేయకూడదు. Expenses which are specifically attributable to construction project or to acquisition of tangible fixed asset are bringing the working condition, definitely వాడిని ఏం చేయాలమ్మా? యాడ్ చేయాలి. ఇజ్ ఇట్ ఓకే? ఇవన్నీ నార్మల్ పాయింట్సే. కొంచెం ఇది కొంచెం టిక్ చేసుకోండి. ఇదొకటి. నెక్స్ట్ ఇక్కడ ఇది విచ్ ఆర్ ఇర్రెగ్యులర్ యూజ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయాలి? క్యాపిటలైజ్ చేయాలి. నెక్స్ట్ ఈ పాయింట్ గైస్, ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్. సింపుల్ గైస్, మనం ఒక మిషనరీ కొన్నాం. మిషనరీ కొన్నప్పుడు ట్రయల్ ప్రొడక్షన్ కొంత చేస్తాం కదా, ట్రయల్ ప్రొడక్షన్ ఇలాంటివన్నీ చేస్తుంటాం కదా. వీడు ఏం చెప్తా అంటే కమర్షియల్ ప్రొడక్షన్ వర్క్
అంటే కొన్ని ట్రయల్ ప్రొడక్షన్ వాట్ ఎవర్ మేబీ నువ్వు చేయి. కమర్షియల్ ప్రొడక్షన్ వరకు నువ్వు ఏదైతే చేస్తావో ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతాయో అవన్నీ కాస్ట్ యాడ్ చేయి, కాస్ట్ ఆఫ్ ది ప్లాంట్ అండ్ మిషనరీకి యాడ్ చేయి. కమర్షియల్ ప్రొడక్షన్ తర్వాత నువ్వేమన్నా ఇంకర్ అయితే, కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినాక నువ్వేమైనా ట్రయల్ రన్స్ చేసుకున్నా సరే అవన్నీ ఏమవుతాయి మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతాయి. అప్ టు కమర్షియల్ పోర్షన్ ఎవ్రీథింగ్ యాడెడ్ టు ద కాస్ట్. సో ద ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఆన్ ఏ startup and commissioning of the project, including the expenses incurred on a test run and experimental production shall be capitalized. The expenses incurred after the plant has begun commercial production shall be treated as a revenue expenditure. Expenses incurred after the conduct of test run experimental production but before commercial production shall also be treated as a క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే ఫైనల్ కంక్లూజన్ ఏంటి, ఎన్ని పాయింట్స్ అనగానే బిఫోర్ కమర్షియల్ ప్రొడక్షన్ అన్ని కాస్ట్కి యాడ్ చేయండి, ఆఫ్టర్ కమర్షియల్ ప్రొడక్షన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. గైస్ అంతే గైస్, అండర్స్టూడ్. అంటే కొన్నిసార్లు డిస్క్లోజర్స్ అవి చెప్తారు కానీ అవి నార్మల్ పాయింట్స్. ఓకే, అంటే ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ పర్చేజ్డ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ షేర్స్ అనుకో, షేర్స్ ఏదైతే వస్తుందో అది ఫిక్స్డ్ అసెట్ కాస్ట్గా మనం షేర్స్ ఏదైతే ఇష్యూ చేస్తామో దాని వాల్యూవే ఫిక్స్డ్ అసెట్ కాస్ట్గా చేశారు. కొన్నిసార్లు అసెట్ మనీ ఇవ్వకుండా షేర్స్ ఇస్తాం కదా అప్పుడు ఈ పాయింట్. నెక్స్ట్ అనేది సెక్షన్ 43A, ఎక్స్చేంజ్ రేట్స్ చేంజ్ అయితే ఎలా, ఎక్స్చేంజ్ రేట్స్ చేంజ్ అయితే ఎస్పెషల్లీ మనం $10,000కి మనం పర్చేజ్ చేసాం. ఎందుకు పర్చేజ్ చేసాం గైస్, మనం అసెట్ని $10,000 పర్చేజ్ చేసాం. పర్చేజ్ చేసేటప్పుడు $1 ఈక్వల్ టు 80 రూపీస్ అనుకోండి. పర్చేజ్ చేసింది క్రెడిట్ పర్చేజెస్, క్రెడిట్ ఎక్వైర్ చేసాం. ఓకేనా, పర్చేజ్ చేసినప్పుడు ఎంత, $1 ఈక్వల్ టు 80 రూపీస్. సో ఇప్పుడు ప్లాంట్ అండ్ మిషనరీ బ్లాక్ మనం చూసినప్పుడు ఎంతకు రికగ్నైజ్ చేస్తాం యాక్చువల్ కాస్ట్. ఇనిషియల్ రికగ్నేషన్ ఎంత ఉంటుంది, $10,000 ఇంటూ 80 రూపీస్, హౌ మచ్, 8 lakhs రికగ్నైజ్ చేస్తాం. 8 lakhs రికగ్నైజ్ చేసిన తర్వాత సేఫర్ డిప్రిషియేషన్ కూడా క్లెయిమ్ చేస్తాం అనుకోండి, 15% డిప్రిషియేషన్ క్లెయిమ్ చేస్తాం. ఎంత, 1,20,000 డిప్రిషియేషన్ రెడ్యూస్ చేస్తాం. రిటర్న్ ఆన్ వాల్యూ ఉంది అనుకోండి 6,80,000 రిటర్న్ ఆన్ వాల్యూ. క్రెడిట్ సేల్స్ కదా, మనం పేమెంట్ చేయాలిగా సప్లయర్కి. సో సప్లయర్కి మనం పేమెంట్ చేసేటప్పుడు అప్పుడు $1 ఈక్వల్ టు 90 రూపీస్ ఉంది. ఇనిషియల్ రికగ్నేషన్ 8 చేసాం, పేమెంట్ చేసేటప్పుడు $1 ఏమవచ్చు మనం 90 రూపీస్ ఉంది. అంటే ఇప్పుడు ఎక్స్చేంజ్ లాస్ వచ్చింది కదా, కొన్నప్పుడు 80 ఉంటే ఇప్పుడు 90 ఎక్స్ట్రా కట్టాల్సి వచ్చింది కదా, ఎక్స్చేంజ్ లాస్. మేబీ 70 ఉంటే ఎక్స్చేంజ్ గెయిన్ వచ్చింది. ఎక్స్చేంజ్ లాస్ ఏమైనా వస్తే ఏం చేయాలి, కాస్ట్కి యాడ్ చేయాలి. ఎక్స్చేంజ్ గెయిన్ ఏమైనా వస్తే ఏం చేయాలి, కాస్ట్కి మనం లెస్ చేసి అకార్డింగ్లీ ప్రపోర్షనేట్లీ రెట్రాస్పెక్ట్గా ఏం చేయాలి, జరిగిందే మార్చలేం, ప్రపోర్షనేట్గా మీరు చేయండి, క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా, బట్ ఓన్లీ ఈ రెండింగ్లో కాదు, మీరు పేమెంట్ చేయాలి. ఎక్స్చేంజ్ లాసెస్ కానీ ఎక్స్చేంజ్ గెయిన్స్ కానీ ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి అంటే ఓన్లీ ఆన్ పేమెంట్ టు ద సప్లయర్కి పేమెంట్ చేసినప్పుడు మాత్రమే రికగ్నైజ్ చేయాలి. అంతే, ఈ రెండింగ్లో ఎక్స్చేంజ్ రేట్ చూసి మనం చేయకూడదు, దానికి సంబంధం లేదు. ఈ రెండింగ్లో ఎక్స్చేంజ్ రేట్ చూడకూడదు, ఓన్లీ పేమెంట్ చేయాలి. ఇప్పుడు నేనేం చెప్పాను, క్రెడిట్ సేల్స్ చేశాను కదా, క్రెడిట్ సేల్. ఇప్పుడు క్రెడిట్ పర్చేజెస్ చేసినప్పుడు ఏదైతే ట్రీట్మెంట్ అప్లై అవుతుందో, ఇంకొక విధంగా అంటే ఫారెన్ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకొని ఫిక్స్డ్ అసెట్ కొనొచ్చుగా. అప్పుడు మనం లోన్ తీసుకున్నప్పుడు $1 ఈక్వల్ టు 80 రూపీస్ ఉండొచ్చు. యాక్చువల్గా మనం లోన్ రీపేమెంట్ చేసేటప్పుడు 90 రూపీస్ ఉండొచ్చు. అప్పుడు ఎక్స్చేంజ్ లాస్ వస్తుంది, లేదా 70 ఉంటే ఎక్స్చేంజ్ గెయిన్ వస్తుంది. అకార్డింగ్లీ సిమిలర్ టు సప్లయర్కి ఎలాగైతే పేమెంట్ చేసేటప్పుడు అడిషన్స్ డిలీషన్ చేసామో అలాగే చేయాలి. గాట్ ఇట్? సో పర్చేజ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా గైస్ ఆన్ పేమెంట్. ఎప్పుడమ్మా ఆన్ పేమెంట్, ఎవరికి పేమెంట్ చేస్తాం, డైరెక్ట్లీ టు ద సప్లయర్కి డైరెక్ట్గా పే చేస్తాం. నెక్స్ట్ ఆన్ రీపేమెంట్ ఆఫ్ హోల్ పార్ట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆర్ ఇంట్రెస్ట్ మనం రీపేమెంట్ చేస్తున్నాం, లోన్ టేకెన్. అప్పుడు మనకి ఏదైనా ఎక్స్చేంజ్ గెయిన్స్ ఆర్ ప్రాఫిట్స్ వస్తే మనం ఏం చేయాలి, కాస్ట్కి అడ్జస్ట్ చేయాలి. ఆర్ వేర్ హోల్ కాస్ట్ ఆర్ ప్లాంట్ గైస్, వేర్ హోల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద లయబిలిటీ ఈజ్ మెట్ not by the SSC but directly or indirectly by other person or authority, the liability met shall be not be taken into the account.
అంటే లైక్ గవర్నమెంట్ ఏదన్నా ఎవరైనా రీఇంబర్స్మెంట్ చేశారనుకోండి, అప్పుడు అది కాస్ట్కి యాడ్ చేయకూడదు ఆ లాస్ని. ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో ఎంటర్ అయితే మీకు ఇలా తెలుసు ఫ్యూచర్లో ఇలా లాస్ అవుద్ది, మేబీ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ అనొచ్చు. అప్పుడు ఫార్వర్డ్ కాంట్రాక్ట్కి ఎంటర్ అవుతారు కదా, నాకు $10,000 కావాలి 3 months తర్వాత వాళ్ళకి రీపేమెంట్ చేయాలని. అప్పుడు యాక్చువల్ ఎక్స్చేంజ్ రేట్తో మనకు అనవసరం. అప్పుడు ఎక్స్చేంజ్ గెయిన్స్ లాస్లు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఫార్వర్డ్ రేట్తో క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమైందా? ఫార్వర్డ్ రేట్ 3 months ఫార్వర్డ్ ఎంతో తీసుకుంటాం. 3 months ఫార్వర్డ్ మనం కొన్నప్పుడు $1 = 80 రూపీస్. అదే 3 months ఫార్వర్డ్ ఎంత ఉందంటే ఫార్వర్డ్ రేట్ $1 = 85 ఉందనుకోండి. ఇప్పుడు ఎక్స్చేంజ్ లాసే కదా ఇది. అకార్డింగ్లీ మనం అడ్జస్ట్ చేస్తాం కాస్ట్కి, అప్పుడు పేమెంట్ చేసినప్పుడు అడ్జస్ట్ చేస్తాం. ఓకేనా గైస్? ఎప్పుడు అడ్జస్ట్ చేయాలి గైస్? ఎక్స్చేంజ్ రేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ హ్యాస్ టు బి కంపేర్డ్ విత్ ద ఎట్ ద టైమ్ ఆఫ్ ఎక్విజిషన్. పేమెంట్కి ఎక్విజిషన్కి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. గెయిన్ ఆర్ లాస్ ఆన్ పేమెంట్ హ్యాస్ టు బి కన్సిడర్. రీస్టేట్మెంట్ గెయిన్ ఆర్ లాస్ షల్ నాట్ బి కన్సిడర్. రీస్టేట్మెంట్ అంటే ఈ రెండింగ్లో చూసి మార్కెట్ వాల్యూస్ చూస్ చేయకూడదు, ఓన్లీ ఆన్ పేమెంటే మనం గెయిన్స్ లాస్ క్యాలిక్యులేట్ చేయాలి. Exchange losses to be added to the cost. Exchange gain has to be reduced. Depreciation shall be calculated also proportionately. Process of half year depreciation కూడా అప్లై కాదు. అంటే సార్ ఇప్పుడు ఎడిషన్స్ చేస్తాం కదా, అప్పుడు ఫుల్ వాల్యూమే చేయాలి. పుట్ ఈజ్ లెస్ దాన్ 180 days అలా కాన్సెప్ట్ ఏముండదు. ఓకేనా? అండర్స్టూడ్? ఎస్. ఇది 43AA. 43AA గురించి ఏముండదు గైస్, ఇక్కడ మనకు ప్రొవిజన్లో కవర్ అవుద్ది. ఇదంతా జస్ట్ ప్రొవిజన్. అంటే 43AA అంటే ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ని ఎలా వాల్యూ చేయాలి అనే దాని గురించి ఉంటుంది. ఇప్పుడు దాన్ని నేను AS12 చూస్తూ, AS11 కదా మీరు చూసేది మనకి ఎక్స్చేంజ్ రేట్స్ అని. ఇక్కడ మనకి ICDS 6 ఉంటుంది. ICDS 6 ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్స్. సో 1 by 1 చూద్దాం ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్స్. మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఇనీషియల్ రికగ్నిషన్ ఏంటి, మనం ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఎలా చేస్తున్నాం, ఫారిన్ కరెన్సీలో చేసినప్పుడు ఇనీషియల్ రికగ్నిషన్ ఏం చేస్తాం అంటే ఎక్స్చేంజ్ రేటే తీసుకుంటాం. ఏంది? ఎక్స్చేంజ్ రేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ డేట్ ఉండే యాక్చువల్ రేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ డేట్. మనం ట్రాన్సాక్షన్ డేటు అప్పుడు $1 = 80 రూపీస్ ఉందనుకోండి, ఎంతకు రికగ్నైజ్ చేస్తాం దాన్ని? 10,000 ఉందనుకో $1 80 రూపీస్కి రికగ్నైజ్ చేస్తాం. అదే కొన్నిసార్లు ఏంటంటే డైలీ ట్రాన్సాక్షన్ బేసిస్ ఎందుకు లేని వీక్లీ ఆర్ మంత్లీ యావరేజ్ రేట్ కూడా తీసుకోవచ్చు. కానీ బాగా ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, డెఫినెట్గా మీరు ట్రాన్సాక్షన్ రేటే తీసుకోవాలి. అది యాక్చువల్. అంటే ఇనిషియల్ రికగ్నిషన్ ఎలా చేస్తారు? ట్రాన్సాక్షన్ రేట్తో చేస్తారు. ఇప్పుడు నేను $1 = 80 చేశాను అనుకోండి, అంటే ఇది ఇనిషియల్ రికగ్నిషన్. $1 = 80 రూపీస్. ఎంత పే చేయాలి నేను? $10,000 పే చేయాలి ఎగ్జాంపుల్ మనకి. సో ఇప్పుడు వాల్యుయేషన్ చేసేటప్పుడు సబ్సీక్వెంట్గా ఎట్ ద లాస్ట్ డే ఆఫ్ ది ఇయర్, ఏంటమ్మా లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్, ఈ రెండింగ్లో మనం ఏం చేస్తాం సార్ అంటే మానిటరీ ఐటమ్స్ అంటే ఏంటి? మానిటరీ ఐటమ్స్ అంటే డెటార్స్, క్రెడిటార్స్, రిసీవబుల్స్, పేయబుల్స్ అనుకోండి. మానిటరీ ఐటమ్స్ అంటే ఫిక్స్డ్గా మనకు ఎంత వస్తుందో మనం రిసీవ్ చేసుకోవాల్సి అవచ్చు ఆర్ పే చేయాల్సి వచ్చు. వాటిని మనం ఏం చేయాలంటే ఈ రెండింగ్ వరకు డెఫినెట్గా ఈ రెండింగ్ మనం M2M గెయిన్స్ ఆర్ లాసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏం తీసుకోవాలి మనం? క్లోజింగ్ రేట్ తీసుకోవాలి. అంటే క్లోజింగ్ రేట్ అంటే ఇప్పుడు 31st March రోజున్న రేట్ తీసుకోవాలి. ఇప్పుడు ఎంటర్ అయినప్పుడు ఎంత ఉంది మనకి? 80 ఉంది కదా. ఇప్పుడు $1 = 85 ఉందనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి మనం? రావాల్సిందైతే గెయిన్ వచ్చినట్టే, రిసీవబుల్స్ అయితే గెయిన్, పే చేసే పని అయితే లాస్. అది ఎక్స్చేంజ్ గెయిన్ లాస్ని P&L అకౌంట్కి ఛార్జ్ చేయాలి. లైక్ మనకి నార్మల్ అకౌంట్స్లో కూడా ఉంటుంది కదా అది. సో మానిటరీ ఐటమ్స్ అయితే. నాన్ మానిటరీ ఐటమ్స్ అయితే లైక్ ఫిక్స్డ్ అసెట్స్ ఇలాంటివి ఉంటే మనకి ఇన్వెస్ట్మెంట్స్, ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్. నాన్ మానిటరీ ఐటమ్స్ అయితే రేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ రేట్. అంటే మీకు దీని మీనింగ్ ఏంటంటే M2M లాసెస్ గెయిన్స్ సేవ్ నువ్వు దేనికి? నాన్ మానిటరీ ఐటమ్కి. అంటే అట్ ద ఇయర్ ఎండింగ్ వరకు చెక్ చేసేది ఓన్లీ దేనికి? మానిటరీ ఐటమ్స్కే. ఇఫ్ ఇన్వెంటరీస్ ఆర్ వాల్యూడ్, నాన్ మానిటరీ ఐటమ్స్ ఇన్వెంటరీ విచ్ ఈస్ వాల్యూడ్ ఎట్ NRV. సమ్ టైమ్స్ స్టాక్ ఇన్ ట్రేడ్ అనేది నాన్ మానిటరీ ఐటమే, బట్ NRVకి వాల్యూ చేస్తే మటుకు అప్పుడు రేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ వాల్యుయేషన్ రేట్ తీసుకుంటాం. ఇక్కడ చూడండి కంక్లూజన్. మానిటరీ ఐటమ్స్ అయితే ఇయర్ ఎండింగ్ రోజు ఏం చేస్తాం? లాస్ట్ డే రోజు M2M గెయిన్స్ టాక్సిబుల్, లాసెస్ అలౌడ్ యాజ్ డిడక్షన్. అండ్ ఆన్ సెటిల్మెంట్ అప్పుడు కూడా గెయిన్స్ వస్తాయి, లాసెస్ వస్తాయి.
సెటిల్మెంట్ అప్పుడు కూడా. అదే నాన్ మానిటరీ ఐటమ్స్ అప్పుడైతే ఇయర్ ఎండింగ్కి ఏమైనా వస్తాయా, ఏమీ చేయం. బట్ ఆన్ సెటిల్మెంట్ గెయిన్స్ లాసెస్ మీకు రావచ్చు. సమజ్గే యా. సో ఫారెన్ ఆపరేషన్స్ని ఫారెన్ ఆపరేషన్స్లో ఫారెన్లో మీకు బ్రాంచ్ ఉన్నా వాటిని కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలంటే సేమ్ యూజింగ్ సేమ్ ప్రొవిజన్స్. మానిటరీ మానిటరీ ఐటమ్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా బ్యాలెన్స్ షీట్లో సేమ్ అదే యూజ్ చేసుకొని మనం కన్వర్ట్ చేయాలి. ఓకే. అండ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి గైస్. ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ స్పెక్యులేషన్ పర్పస్గా అదర్ పర్పస్గా అని చూడాలి. స్పెక్యులేషన్ పర్పస్కి అయితే ఏం చేయాలి మనం, స్పెక్యులేషన్ పర్పస్ కాంట్రాక్ట్ ఎంటర్ ఫర్ స్పెక్యులేషన్ పర్పస్, నాట్ ఎండెడ్ ఫర్ ట్రేడింగ్. స్పెక్యులేషన్ పర్పస్ అయితే సో ఇయర్ ఎండింగ్ ఏం చేయవు ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ నువ్వు లాసెస్ క్యాలిక్యులేట్ చేయవు, గెయిన్స్ క్యాలిక్యులేట్ చేయవు ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్కి. ఆన్ సెటిల్మెంట్ అప్పుడు మాత్రమే ఫుల్ లాస్ రికగ్నైజ్ చేస్తూ ఫుల్ గెయిన్ ట్యాక్స్ చేస్తావు. అదే ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ ఎంటర్డ్ ఫర్ స్పెక్యులేషన్ పర్పస్ అయితే నువ్వు నాట్ ఫర్ స్పెక్యులేషన్, ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఎంటర్ ఫర్ నాట్ ఫర్ స్పెక్యులేషన్ పర్పస్ అయితే M2M గెయిన్స్ M2M లాసెస్ నువ్వు క్యాలిక్యులేట్ చేస్తావు. అంటే ఈ రెండింగ్కి 31st మార్చ్కి వాల్యూ చేస్తావు. అండ్ ఆన్ సెటిల్మెంట్ అప్పుడు కూడా మీకు లాసెస్ గెయిన్స్ కూడా రావచ్చు. అండర్స్టూడ్? ఇవి దేని గురించి? ఇవి ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ గురించి చెప్పాను. నెక్స్ట్ గ్రాంట్స్. ఈ గ్రాంట్స్ గురించి ఆల్రెడీ మీకు చెప్పేశాను గైస్. ఇది ఏదైతే ఉందో మీకు ఆల్రెడీ పీజీబీపీలో వచ్చి ఉంటుంది పాయింట్. పీజీబీపీలో నేను చెప్పాను ఏంటంటే ఇఫ్ యూజువల్లీ సబ్సిడీ ఏమన్నా ఇస్తే అది ట్యాక్సిబుల్ అయిపోద్ది, పీజీబీపీలో ట్యాక్సిబుల్ అవుద్ది సబ్సిడీ ఇస్తే. బట్ రిలేటింగ్ టు ద కాస్ట్ ఇస్తే ఏం చేయాలి మనం, రిలేటింగ్ టు ద ఎక్వేషన్ ఆఫ్ అసెట్ ఇస్తే యాక్చువల్ కాస్ట్ నుంచి మనం ఏం చేయాలి, లెస్ చేయాలి. ఎల్పిజి సబ్సిడీ, ఇండివిజువల్ వెల్ఫేర్ సబ్సిడీ అయితే ట్యాక్సిబుల్ కాదు. అండ్ గవర్నమెంట్ ఏదైనా ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేయాలని కార్పస్ డొనేషన్స్ ఇచ్చినా ట్యాక్సిబుల్ కాదు. సేమ్ పీజీబీలో చెప్పాను నేను ఆల్రెడీ పాయింట్. సో ఇప్పుడు గవర్నమెంట్ గ్రాంట్స్కి ట్రీట్మెంట్ ఏంటి సార్ అని మీరు అబ్జర్వ్ చేస్తే, గవర్నమెంట్ గ్రాంట్స్ని ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి? ఇట్ షాల్ నాట్ బీ పోస్ట్పోన్ బియాండ్ యాక్చువల్ రిసిప్ట్. రిసీవ్ అయిన తర్వాత కూడా నువ్వు రికగ్నైజ్ చేయకుండా ఉండకూడదు. రిసీవ్ అయితే కంపల్సరీగా ఏం చేయాలి, రికగ్నైజ్ చేయాలి. యాజ్ పర్ 145B, గవర్నమెంట్ గ్రాంట్స్ taxable on the basis of actual receipt are due whichever is earlier. Actual receipt are due whichever is earlier. బట్ ప్రాక్టికల్గా డ్యూ బేసిస్ మీద రికగ్నైజ్ చేస్తారా? చేయరు. గవర్నమెంట్ గ్రాంట్స్ యాక్చువల్గా రిసీట్ బేసిస్ మీదే చేస్తారు. నెక్స్ట్ ఇవన్నీ కామన్. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉన్నాయో గవర్నమెంట్ గ్రాంట్స్ రిమైండింగ్ పాయింట్స్ అన్నీ గైస్ సేమ్ అకౌంటింగ్ స్టాండర్డ్లో మనకున్న గవర్నమెంట్ గ్రాంట్స్ గురించే ఉంటాయి. బట్ బ్రీఫ్గా చెప్తాను. ఇఫ్ ఇట్ ఈస్ రిలేటింగ్ టు ద డిప్రిషియబుల్ అసెట్ గురించి గ్రాంట్ వస్తే ఏం చేయాలి మనం, రెడ్యూసర్ ఫ్రమ్ ద యాక్చువల్ కాస్ట్. సార్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిలేటింగ్ టు ద ఈక్వేషన్ ఆఫ్ డిప్రిషియబుల్ అసెట్, అంటే 1 అసెట్ కాదు మోర్ దాన్ 2 అసెట్స్ కొనడానికి ఇచ్చారనుకో, మీరు ఏం చేయాలి, ప్రపోర్షనేట్గా రెడ్యూస్ చేయాలి. అదే గవర్నమెంట్ గ్రాంట్ 30 lakhs రిసీవ్డ్ ఫర్ ప్రాజెక్ట్ కాస్టింగ్, 100 lakhs ఎక్వైర్డ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ అలా చెప్పారనుకోండి, ఓన్లీ ప్రపోర్షనేట్ ఆ అసెట్ ఏదైతే ఉందో దానికి ప్రపోర్షనేట్ కాస్ట్ రెడ్యూస్ చేస్తారు. డైరెక్ట్లీ రిలేటింగ్ టు నాన్ డిప్రిషియబుల్ అసెట్ అనుకోండి, ఫర్ ఈక్వేషన్ ఆఫ్ నాన్ డిప్రిషియబుల్ అసెట్ అనుకోండి, కాస్ట్లో నుంచి రెడ్యూస్ చేయరు, దాన్ని ఓవర్ ద పీరియడ్ రికగ్నైజ్ చేస్తారు. అంటే మీరు ఎక్స్పెన్సెస్ 100 acres ల్యాండ్ కొనమని చెప్పారు, దాని తగ్గట్టు ఇప్పుడు 10 acres కొన్నారో ఆ గ్రాంట్లో 10 acres ఇయర్లో రికగ్నైజ్ చేస్తారు. ఆ కండిషన్స్ అటాచ్ టు ద గ్రాంట్ ఏదైతే సాటిస్ఫాక్షన్ బట్టి మనం రికగ్నైజ్ చేస్తాం. అదే గ్రాంట్ రిసీవ్డ్ యాజ్ ఎ కాంపన్సేషన్ ఫర్ ఎక్స్పెన్సెస్, కరోనాలో నీకు హ్యూజ్ లాసెస్ వచ్చాయి, దాని ఇమీడియట్ రికవరీ కోసం ఏదైనా ఇచ్చారనుకోండి, ఇట్ ఈస్ రికవర్డ్ యాజ్ ఎ ఇన్కమ్ ఫర్ ఎ పీరియడ్ ఇన్ విచ్ ఇట్ ఈస్ రిసీవ్. ఎప్పుడైతే రిసీవ్ చేసుకుని ఏ పీరియడ్ సమయం ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్నారో రిసీవబుల్ అయితే అప్పుడు ఇన్కమ్గా రికగ్నైజ్ చేస్తాం. అదర్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి గైస్, అదర్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఏమైనా ఉంటే అవి ఏ బేసిస్ మీద, పీరియడ్ బేసిస్ మీద ఆ కండిషన్ సాటిస్ఫాక్షన్ బట్టి రికగ్నైజ్ చేస్తాం. గ్రాంట్స్ ఫ్రమ్ నాన్ మానిటరీ అసెట్, గ్రాంట్ ఫ్రమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాన్ మానిటరీ అసెట్స్ గివెన్ ఎట్ కన్సెషన్ రేట్. సబ్సిడీలో ఉన్న అసెట్ ఇస్తే ఆ సబ్సిడైజ్డ్ కాస్ట్నే మనం తీసుకుంటాం, రికగ్నైజ్డ్ ఎట్ యాక్చువల్ కాస్ట్. కొన్నిసార్లు గవర్నమెంట్ ఇస్తుంది కదా, యాక్చువల్గా ఇది 10 crores మీకు కాబట్టి 4 crores సబ్సిడీ ఇచ్చి 6 crores వస్తుందని అనుకో, కాస్ట్ 6 crores రికగ్నైజ్ చేయాలి. సో ఇప్పుడు గవర్నమెంట్ గ్రాంట్ రిఫండ్ ఇస్తే ఏం చేయాలి, ఇఫ్ ఇట్ ఈస్ రిలేటింగ్ టు డిప్రిషియబుల్ అసెట్ అయితే ఏం చేయాలి, కాస్ట్కి యాడ్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాన్ డిప్రిషియబుల్ అసెట్, ఇంకా రిమైనింగ్ కేసెస్లో మనం ఏదైతే 3, 4, 5 రిమైనింగ్ అన్ని కేసెస్లో డిస్కస్ చేసాం కదా, అప్పుడు ఎలా చేయాలి అంటే అప్పుడు కాస్ట్లో నుంచి రెడ్యూస్ చేయం కదా, అప్పుడు ఏం చేయాలంటే, సో మనకి అన్అమార్టైజ్డ్ డిఫర్డ్ క్రెడిట్ ఈజ్ రిమైండ్. అంటే సమ్ టైమ్స్ ఏంటంటే ఇచ్చిన గ్రాంట్ అంతా రికగ్నైజ్ చేయకుండా
కండిషన్స్ అటాచ్ని బట్టి రికగ్నైజ్ చేస్తానని చెప్పాను కదా. ఇప్పుడు ప్రపోర్షనేట్గా ఎస్ను చెప్పండి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాంట్ 100 lakhs వచ్చింది గైస్. గ్రాంట్ అంతా 100 lakhs అంటే 100 lakhsలో 40 lakhs ఇన్కమ్ రికగ్నైజ్ చేసావు, కానీ 60 lakhs ఇంకా రికగ్నైజ్ చేయలేదు. అసెట్ సైడ్ అలాగే ఉంచావు, రికగ్నైజ్ చేయలేదు, అది ఓవర్ ఎ పీరియడ్ రికగ్నైజ్ చేస్తున్నావు. ఇప్పుడు గవర్నమెంట్ గ్రాంట్ రిఫండ్ ఎంత? 80 lakhs రిఫండ్ ఇచ్చావు. 80 lakhs రిఫండ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ అడ్జస్ట్ విత్ ద అన్అమార్టైజ్డ్. సార్ నేను ఓన్లీ ఇంకా రికగ్నైజ్ చేయండి ఎంత ఉంది? 60 lakhs ఉంది కదా, దాంట్లో నుంచి రెస్ట్ చేసి నువ్వు ఓన్లీ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇంకా? 20 lakhs. ఈ 20 lakhsనే ఇన్కమ్గా చార్జెడ్ టు P&L అకౌంట్, సారీ చార్జెడ్ టు ట్రీటెడ్ యాజ్ ఎక్స్పెండిచర్ కాదు, అది మనం ఇన్కమ్గా రికగ్నైజ్ చేస్తాం. సారీ అంతే గైస్, ట్రీటెడ్ యాజ్ ఏ P&Lకి ఎక్స్పెండిచర్ కింద మనం ట్రీట్ చేస్తాం. రిఫండ్ ఐ మీన్ ఇప్పుడు గవర్నమెంట్ గ్రాంట్ ఎంత ఇచ్చారు మనకి? సారీ ఒక నిమిషం గైస్, వెయిట్ అన్అమార్టైజ్డ్ డిఫర్ క్రెడిట్ ఉందనుకో బ్యాలెన్స్ షీట్లో ఉందనుకోండి, ఫస్ట్ రిఫండబుల్ అమౌంట్ షాల్ బి అప్లైడ్ అగైన్స్ ద అమార్టైజ్డ్ డిఫర్డ్ క్రెడిట్. ఏదైతే రిఫండ్ ఇచ్చామో అది మనం రిఫండ్ ఇచ్చింది ఏదైతే మనం రిటర్న్ ఇచ్చేసాం కదా, వాళ్ళకి వచ్చినప్పుడు ఇన్కమ్గా ట్రీట్ చేసాం. ఇప్పుడు రిఫండ్ ఇచ్చినప్పుడు మొత్తం ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేయం, ఎందుకంటే ప్రీవియస్గా అది ఇన్కమ్గా రికగ్నైజ్ చేయకుండా బ్యాలెన్స్ షీట్లో ఉంచాం కదా. కాబట్టి ఫస్ట్ దానికి అడ్జస్ట్ చేయండి, దానికంటే ఎక్స్ట్రా పే చేసిందే కదా మనకి ఎక్స్పెండిచర్. సో దెన్ అమౌంట్ రిమైనింగ్ రిఫండ్ ఉంటే, దెన్ ఎనీ అమౌంట్ రిఫండ్ రిమైన్ అన్అడ్జస్టెడ్ షాల్ బి చార్జెడ్ టు P&L అకౌంట్. అదే ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేసి P&Lకి ఛార్జ్ చేయండి. అంటే సింపుల్, రిసీవ్ అయినప్పుడు ఇన్కమ్ అయినప్పుడు, పే చేసినప్పుడు ఎక్స్పెండిచర్ కదా, కానీ పే చేసినప్పుడు మొత్తం ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేయట్లేదు, ఎందుకంటే ఇంతకుముందు మొత్తం ఇన్కమ్గా రికగ్నైజ్ చేయలేదు సార్, కొంత బ్యాలెన్స్ షీట్లో ఉందంటే దాన్ని ఫస్ట్ అడ్జస్ట్ చేసి రిమైనింగ్ ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేయాలి. బారోయింగ్ కాస్ట్ గైస్, బారోయింగ్ కాస్ట్ డెఫినెట్గా మనం క్వాలిఫైయింగ్ ఎసెట్ కోసం మీరు బారోయింగ్ కాస్ట్ ఏమైనా ఇంక్ర్ అయ్యనుకో, దాన్ని ఏం చేయాలి? మీరు క్యాపిటలైజ్ చేయాలి. క్వాలిఫైయింగ్ ఎసెట్ అదర్ బారోయింగ్ కాస్ట్ షల్ బి చార్జ్డ్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దట్. అంటే క్వాలిఫైయింగ్ ఎసెట్ కాకుండా నార్మల్ అయితే ఏం చేయాలి? రెడ్యూసర్ ఫ్రమ్ ద P&L అకౌంట్కి మనం ఛార్జ్ చేస్తాం. ఇస్ ఇట్ ఓకే గైస్? నెక్స్ట్, సో qualifying asset means land, building, plant and machinery, furniture being a tangible assets, patent, know-how, copyright intangible assets, or inventories also tangible assets. Inventories also qualifying asset, require period of 12 months or more to bring them into saleable conditions. Minimum 12 months దాన్ని మనం వెయిట్ చేయాలి, అంటే అప్పుడు వాటిని సేలబుల్ కండిషన్లో తీసుకోవాలంటే దాన్ని కూడా క్వాలిఫైయింగ్ అసెట్గానే ట్రీట్ చేస్తారు. ఇంట్రెస్ట్ని ఇన్వెంటరీ కాస్ట్కి యాడ్ చేస్తాం. సో స్పెసిఫిక్ బారోయింగ్స్, ఒక పర్టికులర్ అసెట్ గురించే బారోయింగ్స్ మనం తీసుకున్నాం అనుకోండి, యాక్చువల్ ఎప్పటి నుంచి మనం ఎంతవరకు వచ్చిన ఇంట్రెస్ట్ అంటే డేట్ ఆఫ్ బారోయింగ్ నుంచి పుట్ టు యూజ్ వరకు వచ్చిన ఇంట్రెస్ట్ మనం ఏం చేస్తాం? క్యాపిటలైజ్ చేస్తాం. అదే జనరల్ బారోయింగ్ అయితే, జనరల్ బారోయింగ్ అంటే ఒక పర్టికులర్ అసెట్ గురించి కాదు, ఓవరాల్ జనరల్ బారోయింగ్ తీసుకుంటే, సో జనరల్ బారోయింగ్ ఎప్పటి నుంచి మనం క్యాపిటలైజ్ చేస్తాం? డేట్ ఆఫ్ యూటిలైజేషన్, డేట్ ఆఫ్ బారోయింగ్ కాదు, ఎప్పటి నుంచి? డేట్ ఆఫ్ యూటిలైజేషన్ నుంచి డేట్ ఆఫ్ పుట్ టు యూజ్ వరకు చేస్తాము. అదే ఇన్ కేస్ ఆఫ్ ఇన్వెంటరీ అయితే వెన్ ఆల్ ద యాక్టివిటీ నెసరీ ఫర్ ఇంటెంట్ ఫర్ సేల్, రెడీ టు సేల్ అన్నప్పుడు అన్ని యాక్టివిటీస్ కంప్లీట్ అయ్యాయి, ఎందుకంటే ఇన్వెంటరీని పుట్ టు యూజ్ చేయం కదా, అందుకని ఎప్పుడైతే ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, సెట్, ఇట్ ఈస్ రెడీ ఫర్ సేల్ అని ఎప్పుడైతే అనుకుంటామో అంతవరకు క్యాపిటలైజ్ చేయాలి, అంతవరకు కాస్ట్కి యాడ్ చేయాలి. జనరల్ బారోయింగ్స్ అంటే కాస్ట్ గైస్, జనరల్ బారోయింగ్ కాస్ట్ ఇంటూ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ అసెట్ డివైడెడ్ బై యావరేజ్ కాస్ట్ ఆఫ్ టోటల్ అసెట్. క్వాలిఫైయింగ్ అసెట్ డివైడ్ బై టోటల్ అంటే జనరల్గా వాడారు కాబట్టి ప్రపోర్షనేట్ ఇంట్రెస్ట్నే మనం యాడ్ చేస్తాం. క్వాలిఫైయింగ్ అసెట్ ఏదైతే ఫార్ములా ఇచ్చారో అవేం మనకి అవసరం లేదు గైస్, ఇవన్నీ అంటే గాట్ ఇట్. అంటే క్వాలిఫైయింగ్ అసెట్ యావరేజ్ అన్నాను కదా, యావరేజ్ అంటే ఎలా తీసుకోవాలని చెప్తున్నారు. ఓపెనింగ్, క్లోజింగ్ డివైడ్ బై 2, ఎప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ త్రూఅవుట్ ద ఇయర్ ఉంటాయి. సార్ క్వాలిఫైయింగ్ అసెట్ డస్ నాట్ అపీర్ ఆన్ ద ఫస్ట్ డే ఇయర్ ఎండింగ్లో ఉందనుకోండి, క్లోజింగ్ బ్యాలెన్స్ డివైడెడ్ బై 2. క్వాలిఫైయింగ్ అసెట్ డస్ నాట్ అపీర్ ఆన్ ద లాస్ట్ డే, ఓపెనింగ్ రోజు ఉంది కానీ లాస్ట్లో లేదు, అప్పుడు ఏం చేయాలి? ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ వాల్యుయేషన్ ఆన్ ద డేట్ ఆఫ్ పుట్ టు యూజ్ డివైడ్ బై 2 వేస్తే అప్పుడు ఏమవుద్ది? యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ అసెట్ వస్తుంది. ఆ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ అసెట్ని తీసుకొని జనరల్ బారోయింగ్స్ మనం అపోర్షన్మెంట్ చేయొచ్చు. గైస్ ఇక్కడ clarification, definition of borrowing cost is an inclusive definition. Bills, discounting charges and other similar charges also covered under borrowing cost. The capitalization of general borrowing cost under ICDS 9
షల్ బి డన్ ఆన్ ఏ ఎసెట్ బై ఎసెట్ బేసిస్. ఎసెట్ బై ఎసెట్ మనం చేయాలి, బారోయింగ్ కాస్ట్ జనరల్గా యాడ్ చేయకుండా ఎసెట్ బై ఎసెట్ యాడ్ చేయండి. అండ్ అకౌంటింగ్ స్టాండర్డ్ AS16కి ICDS 9కి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటి మీరు అబ్జర్వ్ చేస్తే, మనం మనీ బారో చేసాం, కొన్నిసార్లు స్పెండ్ చేసే ప్రాసెస్లో కొంత ఐడిల్ ఫండ్స్ ఉంటాయి కదా, ఐడిల్ ఫండ్స్ ఉంటే మనం ఏం చేస్తాం, సమ్వేర్ ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి ఇంట్రెస్టో డివిడెండో క్యాపిటల్ గెయినో వస్తుంది. అప్పుడు దాన్ని ఏం చేస్తాం మనం, యూజువల్లీ అకౌంటింగ్ స్టాండర్డ్స్లో అయితే ఏం చేస్తామంటే దాన్ని బారోయింగ్ కాస్ట్లో నుంచి రెడ్యూస్ చేస్తాం. బట్ ఇక్కడైతే ఏం చేస్తున్నాం అంటే నాట్ పర్మిటెడ్ టు రెడ్యూస్ ఇట్ ఫ్రమ్ బారోయింగ్ కాస్ట్, రెస్పెక్టివ్ హెడ్స్లో ట్యాక్స్ చేస్తాం దాన్ని. ఓకే, ఇంటర్మీడియట్ ఇన్కమ్ ఉంటే రెస్పెక్టివ్ ఇన్కంలో ట్యాక్స్ చేస్తాం, కాస్ట్లో నుంచి రెడ్యూస్ చేయం. అండ్ కొంత పీరియడ్ వర్క్ చేయకుండా కరోనా ఉంది, ఒక 6 months వర్క్ చేయలేదనుకో, ఇప్పుడు బారోయింగ్ కాస్ట్ క్యాపిటలైజేషన్ని అకౌంటింగ్ స్టాండర్డ్ 16లో ఏంటంటే సస్పెండ్ చేయమంటారు. ఆ పీరియడ్లో వచ్చిన ఏదైతే ఉందో బారోయింగ్ కాస్ట్ దాన్ని కాస్ట్కి యాడ్ చేయొద్దు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద తీసుకోండి అంటారు. బట్ ఇక్కడ అకౌంటింగ్ ICDSలో అలా లేదు. ఈవెన్ కొంత పీరియడ్ స్టాప్ చేసినా సరే స్టిల్ యూ ఆర్ కంటిన్యూ టు బి చార్జ్ అండ్ దేనికి యాడ్ చేయాలి, క్యాపిటలైజ్ చేయాలి. మీకు అర్థమవుతుందా? ఒకసారి అంటే అక్కడ థింకింగ్ ఇక్కడ థింకింగ్ వేరు గైస్. మీకు అక్కడ ఏంటంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్లో ఎలా థింక్ చేస్తారు, ప్రాఫిట్ తక్కువ చూపించడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే షేర్ హోల్డర్ ఓవర్ ప్రాఫిట్గా ఫీల్ అవ్వకూడదు కాబట్టి. ఇక్కడ ఎలా థింక్ చేస్తారు, ప్రాఫిట్స్ అనేది ఎక్కువ, ఇన్కమ్ ట్యాక్స్లో ప్రాఫిట్స్ ఎక్కువ చూపించాలంటారు. ఇప్పుడు సస్పెన్షన్ పీరియడ్లో వీడు ప్రాఫిట్కి సస్పెన్షన్ పీరియడ్లో వచ్చిన ఇంట్రెస్ట్ని క్యాపిటలైజ్ చేయకుండా P&Lకి ఛార్జ్ చేస్తే ప్రాఫిట్ తగ్గిపోద్ది కదా, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గుద్ది కదా, అందుకని ఆ సస్పెన్షన్ పీరియడ్ అని మీరు క్యాపిటలైజ్ చేయండి అంటాడు. ఇప్పుడు బారోయింగ్ కాస్ట్ కూడా ఉన్నదనుకోండి, బారోయింగ్ ఇంటర్మీడియట్ పీరియడ్లో నీకు ఇన్కమ్ వస్తే కాస్ట్లో నేను తగ్గించకుండా ఛార్జ్ చేయమంటున్నాడు, ఎందుకు, దానివల్ల ఏమొస్తుంది, ఇమీడియట్గా ట్యాక్స్ వస్తుంది కదా వాళ్ళకి. అందుకని ఇలాంటి డీవియేషన్స్ వల్ల మనకి ఇన్కమ్ పెరుగుద్ది. సార్ కాంటింజెంట్ అసెట్స్, కాంటింజెంట్ లైబిలిటీస్, వీటికి ట్రీట్మెంట్ ఎలా చేయాలి అంటే ఇక్కడ చూడండి, మనకి ప్రొవిజన్స్ మీకు చెప్పాను, ప్రూడెన్స్ కాన్సెప్ట్ అనేది మనకి అప్లై కాదు ఇక్కడ, కానీ కొన్ని స్పెషల్గా ఇన్కమ్ ట్యాక్స్లో ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఫర్ బ్యాంక్స్ డిడక్షన్ ఇస్తున్నారా, అండ్ ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ కూడా డిడక్షన్ ఇస్తున్నారు కదా, 40A సబ్సెక్షన్స్ సబ్జెక్టివ్ కండిషన్స్, అండ్ అదర్ ప్రొవిజన్స్ కూడా ఇస్తారు కానీ ఓన్లీ ఇఫ్ దేర్ ఇస్ అ రీజనబుల్ సర్టనిటీ యాజ్ పర్ ICDS 10. రీజనబుల్ సర్టనిటీ పక్కాగా దేర్ ఇస్ అ రీజనబుల్ సర్టనిటీ రిగార్డింగ్ ద పేమెంట్. ఆ కోర్టు జడ్జిమెంట్ మనకి రాదు, అలా పక్కా పేమెంట్ చేయాలి అని ఫీల్ అయితేనే అప్పుడే మనం రికగ్నైజ్ చేయాలి, రీజనబుల్ సర్టనిటీ ఉంటేనే రికగ్నైజ్ చేయాలి. కాంటింజెంట్ లైబిలిటీస్ కూడా అంతే, డిజాల్వ్డ్ కాంటింజెంట్ లైబిలిటీస్ కూడా మనకు అసలు డిడక్షన్ రాదు ఇక్కడ ICDS 10లో. కాంటింజెంట్ లైబిలిటీస్ అసలు రికగ్నైజ్ చేయాలి. సార్ ఫ్యూచర్లో అకౌంట్స్లో రాస్తాం, నోట్స్ టు అకౌంట్స్ రాస్తాం, అన్నీ మనకెందుకు, ఫ్యూచర్లో ఎప్పుడు అని ప్రూడెన్స్ మనకు అనవసరం కదా, ఎప్పుడో మన కోర్టులో ఏదో రావచ్చు, కేసు పెండింగ్ ఉంది, ఇప్పుడే నేను డిడక్షన్ క్లెయిమ్ చేస్తా, అన్నీ అనవసరం, నిజంగా వచ్చినప్పుడు చూసుకో, ఇప్పుడు రాదు. కాంటింజెంట్ అసెట్స్ని రికగ్నైజ్ చేస్తున్నారు బికాజ్ వాళ్ళకి ఇన్కమ్ వస్తుందని. సో ఓన్లీ ఇఫ్ బికమ్ రీజనబుల్లీ సర్టన్, అది కూడా రీజనబుల్ సర్టనిటీ అయితే రికగ్నైజ్ చేస్తారు. ఓకేనా, ఆల్ దీస్ ఆర్ ICDS. హోప్ యు ఆర్ అండర్స్టూడ్.